పాకిస్తాన్ దెబ్బతింటూ ఉన్నది, మన ఆర్మీ వాళ్ళను ఘోరంగా దెబ్బతీస్తున్నది. ఈ సందర్భంలో స్లీపర్ సెల్స్ యాక్టివ్ కావచ్చు అని ఒక మాట వస్తూ ఉన్నది. కొత్త మనుషులు వచ్చారు, అక్కడే తిరుగుతున్నారు. రోజుకి లాస్ట్ 4-5 డేస్లో 4-5 సార్లు వచ్చారు. ప్రతిదీ చూస్తున్నారు, గోడ ఎక్కడుంది, గేట్ ఎక్కడుంది, మనుషులు ఏం చేస్తున్నారని అబ్జర్వేషన్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మీరు పనిచేసినప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి? అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి టైంలో యుద్ధం వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకుని మన మీద అటాక్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇప్పుడు మనుషులను చంపడం కూడా, మొన్న చంపడం కూడా, అంటే ఒక మనిషి ఏదన్నా ఒక పశువును దెబ్బ కొట్టాలన్నా బాధ అవుతుంది. అదే ఎందుకు అట్లా చేస్తామని ఒక మనిషిని చంపడం అనేది. ఆ హెడ్ క్వార్టర్స్ 4 సార్లు అటాక్ అయింది. దాని తర్వాత 1994 వచ్చేసరికి పీక్ వెళ్ళిందండి. 5,000 మంది టెర్రరిస్టులు ఇండియాలో ఉండేవారండి. 5,000 వీళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్లో. ఈ కండిషన్లో నిరంతరం ఉద్యోగం చేయాలి. ఈ యుద్ధం వచ్చినప్పుడు ఎట్లా ప్రిపేర్ చేస్తారు? ఇప్పుడు యూనిట్ క్వార్టర్ గార్డులో 3 బిగుల్స్ వాయించారంటే ఇంకా యుద్ధానికి తయారుగా అయిపోయింది. ఇప్పుడు 2 గంటల్లో ఫస్ట్ అడ్వాన్స్ పార్టీ వెళ్ళిపోవాలండి. 2 గంటలు వెళ్ళిపోవాలి. దానికి తయారుగా సామాన్లన్నీ రెడీగా పెట్టుకుంటామండి, అంటే ఎలాగ ఉండాలి. అలాగే దాని తర్వాత మొత్తం యూనిట్ కదిలిపోతుందండి. యుద్ధము వచ్చినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఉన్నాయి. ఇద్దరు, ఒక కంపెనీ మేజర్ ఉంటాడండి, దానిపైన బెటాలియన్ కమాండర్ ఉంటాడు. ఆ బెటాలియన్లో అయితే స్టాఫ్ కూడా ఉంటారు, ఒక అడ్జుటెంట్, క్వార్టర్ మాస్టర్, వీళ్ళందరూ ఉంటారు. నమస్తే. గడిచిన కొద్ది రోజుల నుండి యుద్ధానికి సంబంధించిన వార్తలు తరచుగా వింటూ ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. భారత సైన్యానికి మద్దతుగా చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము, మొత్తం భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ భారత ఆర్మీకి మద్దతుగా నిలబడాలని, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని, ఇట్లా చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ యుద్ధము, ఇందులో మన సైనికుల పాత్ర, వారి త్యాగాలు, వీటికి సంబంధించిన చర్చ కూడా ఉన్నది. ఈ యుద్ధానికి సంబంధించి మనకు తెలియని విషయాలు, ఈ యుద్ధాన్ని ఇట్లాంటి యుద్ధం ఎంతకాలంలో ముగియవచ్చు, దీని పరిణామాలు, ప్రభావాలు ఎట్లా ఉంటాయి, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. మన దగ్గర రిటైర్డ్ కల్నల్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్, నేను యుద్ధానికి సంబంధించిన ఇంట్రోలో చెప్పాను. నేను అసలు యుద్ధం అంటే ఏమిటి? ఎప్పుడైనా దేశానికి, అంటే మన దేశం, భారతదేశం ఉంది, ఈ ఎంటిటీకి ఎప్పుడైనా సరే సెక్యూరిటీ భయం, యాజ్ ఎ దేశం లోపల కల్లోలాలు సృష్టించాలని కానీ, మన భూభాగం తీసుకోవాలని కానీ, లేకపోతే మన న్యాచురల్ రిసోర్సెస్ దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవాలని, బలంగా తీసుకెళ్ళిపోవాలని ఎవరైనా ప్రయత్నిస్తూ ఉంటే, అప్పుడు మనం ఏకతాటిగా ఒక దేశం కింద మన దేశానికి ఉన్న రిసోర్సెస్ అన్నీ వాడి దాన్ని వెళ్ళగొడతాం, వెనక్కి తిరగొడతాం. అందులో చాలా భాగాలు ఉంటాయండి. ఏ విధంగానే చేయొచ్చు, కల్చరల్గా చేయొచ్చు, దౌత్యపరంగా చేయొచ్చు. కేవలం పాతకాలంలో అయితే రాజులు అయితే పెళ్ళే చేసేసుకునేవారు. అటువంటి చాలా విధానాలు, టెక్నిక్స్ ఉంటాయండి. అందులో లాస్ట్ అన్నది ఆర్మ్డ్ ఫోర్సెస్ వాడతారండి. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ తర్వాత ఇంకా నెక్స్ట్ వెపన్ మన దగ్గర లేదు, అంటే ఇది బ్రహ్మాస్త్రం, అంటే దేశం అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం. ఇటువంటి దీన్ని యుద్ధం అంటారండి. ఎప్పుడైతే ఈ ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ వచ్చిందో 100% యుద్ధం అన్నమాట అండి. అంటే కానీ యుద్ధం అన్నది ఏంటంటే, యాక్చువల్గా మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, కంప్లీట్ దీన్ని ఇంగ్లీష్లో అప్లికేషన్ ఆఫ్ నేషనల్ మైట్ అంటారు. దీని గురించి అయినా సరే ఇప్పుడు మనకి పాకిస్తాన్ తోటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏమిటి? ఓటమో మత సామరస్యం కుదరక వాళ్ళు వేరే దేశం అయిపోయారు. వాళ్ళు కాశ్మీర్ మాది అంటున్నారు. మనం కాదని చెప్పి 1991లో పివి నరసింహారావు గారు పార్లమెంట్లో రెజల్యూషన్ పాస్ చేశారు. అందులో డౌట్ ఏమీ లేదు. అలాగే మనం ఆర్టికల్ 370, 35A తీసేసి దీన్ని నాన్ నెగోషియబుల్ చేసేసాం. వాళ్ళు వదులుకోకుండా హిందువులు ముస్లింలు కలిపి ఉండలేరు, మేము వేరే దేశం చేసుకుంటాం, కాశ్మీర్ మాకే కావాలి అని వాళ్ళు దెబ్బలాడుతున్నారు. దానికి టెర్రరిస్టులు పంపించి మన కాశ్మీర్లో ఉగ్రవాదం సృష్టించి ఇది చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నది. కానీ సార్, ఇక్కడ ఇప్పుడు వస్తున్న వార్తలలో మరొక వార్త ఏమిటనంటే, పాకిస్తాన్ దెబ్బతింటూ ఉన్నది, మన ఆర్మీ వాళ్ళను ఘోరంగా దెబ్బతీస్తున్నది. ఈ సందర్భంలో స్లీపర్ సెల్స్ యాక్టివ్ కావచ్చు అని ఒక మాట వస్తూ ఉన్నది. ఈ స్లీపర్ సెల్స్ అంటే ఏమిటి? వీళ్ళను గుర్తించడం ఎట్లా? ఎందుకంటే జనాలు
ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు, లేదా సినిమాలకు వెళ్తూ ఉంటారు, గుళ్ళకి వెళ్తూ ఉంటారు కదా. అసలు వీళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ప్రతి వాళ్ళకి వాళ్ళ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ తెలుసునండి. ఒకవేళ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నారంటే ఎయిర్పోర్ట్లో వాళ్ళకి తెలుసు. సో మీరు రోజు ఉద్యోగానికి ఎయిర్పోర్ట్లో వెళ్తారు, మీకు రొటీన్గా కాకుండా ఏదైనా సరే కొంత అన్మ్యాచ్డ్ బిహేవియర్ కనిపిస్తే వెంటనే మెల్లగా మైండ్లో పెట్టుకోవాలండి. ఇంకొంచెం మనకి క్లూస్ దొరికితే ఏదైనా జరుగుతుందని అప్పుడు వెంటనే మన పై ఆఫీసర్కి చెప్పాలి, అక్కడ విజిలెన్సో లేకపోతే సెక్యూరిటీ సిస్టమ్స్కో చెప్పాలి. వాళ్ళ దగ్గర కొన్ని సిస్టమ్స్ ఉంటాయండి నిగరాని పెట్టే విధంగా. అంటే ముందర డైరెక్ట్గా ఏదో చేశారు, వాళ్ళు నిగరాని పెట్టి వాళ్ళు కనుక్కుంటారు దానికి అంత. ఒకవేళ ఏది లేదనుకోండి, ఒకవేళ ఏదో చిన్న డిస్టర్బెన్స్ తప్పితే కానీ ఏదో ఇది లేదనుకోండి వదిలేస్తారు, అక్కడ కేసు క్లోజ్ చేసేస్తారు. ఒకవేళ ఉంటే దానికి రూట్లు అంటే దాని కంచె ఎక్కడి వరకు కదులుతుందో కనుక్కుంటారు, ఆ కంచె పట్టుకుంటారు. అదనమాట అండి, అది సక్సెస్ఫుల్ అవుతుంది. నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే ఎట్లా వాళ్ళు? అదేనండి, ఇప్పుడు రైల్వే స్టేషన్లో మీరు కూర్చున్నారు, మీ పక్కన ఒక అతను వచ్చి బ్యాగ్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఒక 5 నిమిషాలు చూశారు, పోనీ టీ తాగడానికి వెళ్ళారని. కానీ 5 నిమిషాల తర్వాత కూడా రాలేదు, మీ ట్రైన్ ఇంకా అరగంట ఉంది. వెంటనే అది ఏంటంటే ఏపీ ఎక్స్ప్రెస్, ఢిల్లీ వెళ్ళాల్సింది, విఐపీస్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో మీకు వెంటనే డౌట్ రావాలి, ఇక్కడ వెంటనే అది హెల్ప్ లైన్కి 100కి కానీ దేనికైనా సరే వెంటనే చెప్పేయాలి. ఇలాగే నిగరానీ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే కేర్ఫుల్గా ఉంటాడు. ఇప్పుడు మీది ఏదైనా సరే ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ పక్కన ఇల్లు ఉంది, కొత్త మనుషులు వచ్చారు, అక్కడే తిరుగుతున్నారు, రోజుకి లాస్ట్ 4-5 డేస్లో 4-5 సార్లు వచ్చారు, ప్రతిదీ చూస్తున్నారు, గోడ ఎక్కడుంది, గేట్ ఎక్కడుంది, మనుషులు ఏం చేస్తున్నారు అని అబ్జర్వేషన్ చేస్తున్నారు. వెంటనే మీకు అనుమానం వచ్చి వెంటనే కొంచెం నిగరానీ పెట్టాలన్నమాట. లేకపోతే పోలీసులకి చెప్పాలి, వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ సింపుల్ కేసు అయితే వదిలేస్తారు. ఇప్పుడు పఠాన్కోట్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మీద అటాక్ అయినప్పుడు కొంతమంది అక్కడ ఏరియాలో రెక్కి చేసినట్టు రిపోర్ట్ వచ్చిందండి మీకు, అదే మన గవర్నమెంట్కి వచ్చింది. సో అప్పుడే తెలుసుంటే వాళ్ళు నిచ్చినేసి గోడ దూకి లోపల దూకుతారని అంచనా రావాల్సి వచ్చింది. సో అలా జరుగుతుంది. అదన్నమాట. సార్ మీరు పనిచేసింది కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో చేశారు కదా మీరు? జమ్మూ కాశ్మీర్లో 5 సార్లు చేశానండి. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో 3 సార్లు చేశాను. మణిపూర్, మిజోరాం, త్రిపుర అన్నీ చేశాను. అక్కడ ఎట్లుంటుంది సార్ వాతావరణం? వాతావరణం అంటే ప్రజల మధ్య సంబంధాలు, 2 ఆర్మీ ఎట్లా ఉంటాయి, ఎట్లా డీల్ చేస్తారు? నేను అస్సాం రైఫిల్లో చేశానండి. ప్రజలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి, రోజు కలుస్తాం. పబ్లిక్ మీటింగ్స్ అంటే మీరు అదే టౌన్ హాల్ మీటింగ్ అంటారు, మేమేమో అక్కడ అదే రావి చెట్టు కింద, ఊళ్ళో రావి చెట్టు కింద కూర్చుని ఎలా మాట్లాడతారో నేను కూడా అలాగే వెళ్ళి మాట్లాడేవాడిని అండి వాళ్ళందరితో. అంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కబురు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, కబురు అందులోనే టెర్రరిస్టులు కూడా ఉన్నారు, ఇక వాళ్ళు కూడా కలిసేవారు. అంటే నాగా టెర్రరిస్టులు కూడా కలవడం జరిగింది. తర్వాత తెలిసింది, ఓహో వీడు నాగా క్యాడరు, ఇతను ల్యాన్స్ కార్పొరల్ ఆర్మీలో అని, ఇతను ఫలానా వాడికి బాడీ గార్డ్ చేస్తాడు, మీతోటి బాస్కెట్బాల్ ఆడాడు, అది కూడా తెలిసింది. సో ఏంటంటే మనకి సంబంధాలు మాత్రం సన్నిహితంగా ఉంటాయి అన్నీ. ఎప్పుడైతే మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో అప్పుడే యాక్షన్ తీసుకుంటామండి. కానీ బార్డర్లో ఉండే వాళ్ళ ప్రజలతో సంబంధాలు అంటే మిగతా డిపార్ట్మెంట్ల వారికి ఉన్నంతగా ఉండదు కదా మీకు? ఉండదండి. అంటే సిఐ ఆఫ్స్, అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అక్కడ ఏంటంటే ఓన్లీ సిఐ ఆఫ్స్ ఉన్నాయి, అంటే కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్. ముందర ఇందులో ఒకటి క్లారిఫై చేస్తానండి, అంటే పబ్లిక్ కోసం మనం అన్ని లూజ్ వర్డ్స్ వాడేస్తున్నాం. ఇప్పుడు నక్సలిజం ఉందనుకోండి, ఇక్కడ మాకు ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ కావాలి, అందరూ సమానంగా ఉండాలని దెబ్బలాడుతున్నారు. ఏదో కొంచెం వెపన్స్ పోలీసుల దగ్గర దొంగతనం చేసో, ఎక్కడో లోకల్ వెపన్స్ తయారు చేసో, లేకపోతే ఏదో చేసి కొంచెం వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. కానీ వాళ్ళని మిలిటెన్సీ అంటామండి. అంటే ఏంటంటే ఉగ్రవాదం. యాక్చువల్గా ఈ ఉగ్రవాదం అన్నది టెర్రరిస్టులకు వాడకూడదు. దీని తర్వాత ఇన్సర్జెన్సీ అంటారండి. ఇన్సర్జెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు మా నాగాలాండ్ ఏమనేవారంటే నాగా ఫర్ క్రైస్ట్ అని చెప్పి మాది వేరే దేశం అవ్వాలనేవారు. ఇటువంటి వేరే దేశం ప్రసక్తి వచ్చినప్పుడు దాన్ని ఇన్సర్జెన్సీ అంటారండి. ప్రస్తుతం పాకిస్తాన్లో బలూచిస్తాను నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ చేస్తున్నది అది ఇన్సర్జెన్సీ అని. వాళ్ళ దేశంలో ఇన్సర్జెన్సీ అని. టెర్రరిజం కూడా కాదు, వాళ్ళు టెర్రరిస్టులు అంటున్నారు, తప్పది, కేవలం ఇన్సర్జెన్సీ. ఇప్పుడు ప్రజల్ని భయపెట్టి ఎవరో టూరిస్టులు చంపేసి భయం ప్రపంచంలో మొత్తం ఆ ఏరియాలో అంతా జమ్మూ కాశ్మీర్ టూరిజం అంతా పాడు చేసి
ఇటువంటి భయభ్రాంతులు చేసి మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, భారత్ని కొట్టేస్తాం, మాకేం భయం లేదన్నది ఇది టెర్రరిజం అండి. అంటే మనకి టెర్రరిజం చూపించి భయపెట్టి వాడు గోల్స్ అచీవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. దీన్ని టెర్రరిజం దీన్ని సమూలంగా నిర్మూలించాలని. ఇన్సర్జెన్సీ అయితే మనం కొంచెం మాట్లాడచ్చు. ఓకే, మీరు నాగాలాండ్ చిన్న దేశం, ఏం చేసుకుంటారు, ఇండియా అయితే పెద్ద దేశం, మీకు ఉద్యోగాలు అలా చర్చలకు దిగే అవకాశం ఉంటుంది. మిలిటెన్సీ అంటారా, అది 100% చర్చలకు దిగే అవకాశం ఉంటుంది. ఆ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ పెంచి కొంచెం ఇరిగేషన్ చేసి ఏదో ఒకటి చేస్తే ఆ మిలిటెన్సీ సమస్య పోతుందండి. సో ఈ విధంగా క్లారిఫికేషన్ ఒకటి ఉండాలండి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ యుద్ధం చేయలేదండి, ఎందుకంటే వాళ్ళు ఓడిపోతారని తెలుసు. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1947 నుంచి, అప్పుడైతే ఇంత వెపన్స్ ఉండే కాదు, ఉగ్రముఖుల్ని ఊళ్ళో దొంగల్ని వీళ్ళందరినీ పోగు చేసి మీరు వెళ్ళి శ్రీనగర్ ఆక్యుపై చేసేయండి, శ్రీనగర్ వరకు వెళ్ళిపోండి, దారిలో దోషిందంతా దోచుకోండి, అక్కడికి వెళ్ళిపోతే మేము వెనకాల వచ్చేస్తాం, ఇది మనదే అందం అని చెప్పేశారు. సో వాళ్ళు వచ్చేసారు. ఆఫ్ఘనిస్తాన్ రేప్స్ అయిపోయినాయి, లూట్ అయిపోయింది, మందిరాలు అదే అంటించేయడం జరిగింది, ఎయిర్పోర్ట్కి అంటించేద్దామని వచ్చే లోపల మనం ల్యాండ్ అయిపోయి అక్కడ తిరిగి తీసుకున్నాం, ఉరి వరకు వెళ్ళాం, ముజఫరాబాద్ వరకు వెళ్ళాం. కానీ ముజఫరాబాద్ ఆ సైడ్ నుండి పోయింది ఎందుకంటే నీలం నదికి అట్టేపు ఉంది కాబట్టి. అలాగే కొన్ని హాజీపీర్ పాస్ వరకు వెళ్ళాం, కానీ హాజీపీర్ పాస్ తీసుకోలేదు, పూంచ్ వరకు వెళ్ళాం. ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు సీజ్ ఫైర్ అయిన తర్వాత మన దగ్గర ఉండిపోయినాయి. దీన్ని యాక్చువల్గా అప్పట్లో మనం ఈ మిలిటెంట్స్ని వాడారు. కానీ 1979లో ఏమైందంటే రష్యా వచ్చింది ఆఫ్ఘనిస్తాన్లో. అప్పుడు అమెరికా వాళ్ళని కౌంటర్ చేయడానికి పాకిస్తాన్ని వాడుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే రూట్స్ లేవండి, అంటే ఒక చెట్టుకి ఎంత రూట్స్ ఉంటే అంత మంచిది. ఆ రూట్స్ లేక ఏంటంటే అది కేవలం వాళ్ళది ఎందుకు ఫార్మ్ అయింది, దేశం డెవలప్మెంట్ కోసం అవ్వలేదు, ప్రోగ్రెస్ చేసుకుంటామని అనలేదు. మతం గురించి మేము వేరే మతంతో ఉన్నాం, వేరే మతాన్ని సహించం కూడా అని చెప్పారు, అందువల్ల చేసుకున్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇండియాతోటి యుద్ధం చేయడమే. కాశ్మీర్లో కొంచెం ముస్లిం పర్సెంటేజ్ ఎక్కువ ఉందండి, 68 లక్షల్లో 60 లక్షలు వాళ్ళే, 68 లక్షలు కాశ్మీర్ వ్యాలీ అండి టోటల్, అందులో 60 లక్షలు ముస్లిమ్స్ అండి, అంటే 90% వాళ్ళే, 90%. అందుకని మాకు ఇచ్చేయాలంటారు. కానీ జమ్మూ ప్రాంతాన్ని లెక్క పెట్టట్లేదు, లడాక్ ప్రాంతం లెక్క పెట్టట్లేదు, గిల్గిట్ బాల్టిస్తాన్ అన్నది షియా ముస్లిమ్స్ అండి, వీళ్ళందరూ సున్నీ ముస్లిమ్స్. వాళ్ళు బాల్టిస్తాన్ వీళ్ళతోటి కలవరండి వాళ్ళు యాక్చువల్గా, ముస్లిమ్స్ అయినా కానీ. సో వాళ్ళని వేరుగా చూడాలండి. ఆ విధంగా చూస్తే ఏంటంటే ఇండియాకి సైన్ పెట్టారు, యాక్సెషన్ ట్రీటీ అయింది. సో మందండి, మనం సెక్యులర్ అండి, మనం హిందూ డిఫరెన్స్ ఏం చూడలేదు, అక్కడ తేడా వస్తుంది అనమాట. ఇప్పుడు అక్కడ పాకిస్తాన్లో ఏమైందండి, మన ఇండియా ఏంటంటే నెహ్రూ గారు రాగానే ఏదో ప్రాజెక్టులు డెవలప్ పెట్టి మొత్తం మీద డెవలప్మెంట్ చేసుకురావడం మొదలుపెట్టారు ప్రోగ్రెస్ అవ్వడానికి. వాళ్ళు ఏం చేశారు, యారిస్టోక్రసీ ఇంకా తగ్గలేదండి, జమీందారీ వ్యవస్థ అలాగే ఉండిపోయింది. అది ఏంటంటే పంజాబీ జమీందారీ వ్యవస్థ ఉండిపోయిందండి. అక్కడ ఉన్న ఇంపార్టెంట్ పొజిషన్స్ అన్నీ పంజాబీస్ అండి. ఇటు సింధ్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, బలూచిస్తాన్ 44% ఆఫ్ ఏరియా, ఓన్లీ 4% ఆఫ్ పాపులేషన్, కానీ వాళ్ళని నొక్కేసి వాళ్ళని మినరల్ రిసోర్సెస్ అన్నీ వాడేస్తున్నారు. సూయి గ్యాస్ నుంచి వచ్చే గ్యాస్ అంతా పంజాబ్లో వాడతారు, వాళ్ళకి రాయల్టీ కూడా ఇవ్వరండి. పాకిస్తాన్ పంజాబ్. ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఇస్లాము వీళ్ళు తీసుకున్నా కానీ 400 ఏళ్ళు 500 ఏళ్ళు అయ్యి ఇస్లాం తీసుకున్నా కానీ వీళ్ళకి ఇంకా క్యాస్ట్ సిస్టమ్ పోలేదండి. అక్కడ కూడా చౌదరీ ముస్లిమ్స్ ఉంటారు, రాజ్పుత్ ముస్లిమ్స్ ఉంటారు, అలాగే వేరే సబ్ క్యాస్ట్ ముస్లిమ్స్ ఉంటారు. వీళ్ళల్లో మధ్యలో కూడా పెళ్ళిళ్ళు కూడా అవ్వండి, చంపేస్తారు కూడా, లవ్ మ్యారేజెస్ ఇవన్నీ అయితే. విత్ వాళ్ళు ఒకటే కదా అంతా కాదండి, చౌదరీ ముస్లిమ్స్ డామినేట్ చేస్తారండి. పంజాబ్ చౌదరీ ముస్లిమ్స్, వీళ్ళు ఇంకా రావు పెట్టుకుంటారు, చౌదరీ పెట్టుకుంటారు టైటిల్. ఇంకా ఇంట్లో బిహేవియర్ అలాగే ఉంటుందండి, ఏదో కొంత ఈ నమాజ్ ఇవన్నీ చేసినంత మాత్రాన ఒరిజినల్ బిహేవియర్ ఇంకా మారలేదు. ఆ హిందుస్థానీయే. ఇంకా మీరు జమ్మూ కాశ్మీర్లో చెప్పండి. సో ఏమైందంటే ఈ 48 తర్వాత సీటు మనం న్యూట్రల్గా ఉన్నాం, నామ్లోకి జాయిన్ అయ్యాం, వాళ్ళు వెళ్ళి అమెరికాతో జాయిన్ అయ్యారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ లోపల పొలిటిక్స్లో జమీందారులు కొట్టుకుంటారు, మన రాయలసీమలో ఫ్యాక్షనిజం లాగా. ఇది చూసి మిలిటరీ వాళ్ళు ఏం చేశారు, మన దేశానికి ఖతరా ఉందని చెప్పి మిలిటరీ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. అప్పటి నుంచి 4-5 సార్లు కరెక్ట్గా 10 ఏళ్ళు పరిపాలించడం జరిగింది. 75 ఏళ్లలో 30 ఏళ్ళు కూడా కరెక్ట్గా సివిలియన్ పరిపాలించలేరు. ఎప్పుడు ఇండియా సెంట్రిక్ అయిపోయింది. ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఆర్మీకి ఇంపార్టెన్స్ ఎలా చూపించుకోవాలని, ఇండియాతోటి యుద్ధం వచ్చే అవకాశం ఉందని చెప్పి మొత్తం అంతా వాళ్ళు చూసుకుంటారు.
సో ఆ విధంగా మిలిటరీ స్టేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండి, ఇస్లాము డెమోక్రసీ ఎప్పుడు కలిపి వెళ్ళాం. ఇప్పుడు వరకు ప్రపంచంలో ప్రూవెన్ కాదు అది. సో ఆ డెమోక్రసీ ఫెయిల్ అయిపోయింది. అయూబ్ ఖాన్ దగ్గర నుంచి, యాహియా ఖాన్ దగ్గర నుంచి, జనరల్ జియా దగ్గర నుంచి, జనరల్ ముషరఫ్ దగ్గర నుంచి, దాని తర్వాత బయటికి కనిపించట్లేదు కానీ వాళ్ళే పరిపాలిస్తున్నారు, కానీ సివిలియన్ ఫ్రంట్ పెట్టి 5 యుద్ధాలు చేశారు. వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు ఏం అవ్వదని. దీంతోపాటు ఏంటంటే వాళ్ళ ఎకానమీ ఫెయిల్ అయిపోయింది, వాళ్ళ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది. మెజారిటీ పార్టీ వచ్చిన వాళ్ళని ఇండిపెండెన్స్ కింద చూపించి మైనారిటీ పార్టీస్ని కోయిలేషన్ చేసి వాళ్ళ చేత ఆర్మీ చీఫ్ పరిపాలిస్తున్నాడు. బలూచిస్తాన్ వేర్పాటువాదం పెట్టుకుంది, సింధు వాళ్ళు కూడా వేర్పాటువాదం పెట్టుకున్నారు. ఎందుకంటే దక్షిణ పాకిస్తాన్ పంజాబ్లో డెజర్ట్ ఉందండి, చోళిస్తాన్ డెజర్ట్ అని. అక్కడ ఇరిగేషన్ అవ్వదు. ఈ సింధు నదీ జలాల నుంచి 7 కెనాల్స్ తవ్వి ఆ వాటర్ డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ వాటర్ డైవర్ట్ అయిపోతే సింధులో వాటర్ ఉండదండి. తర్వాత ఏంటంటే శాలినేషన్ అయిపోతుంది, సముద్రపు నీరు లోపలికి వచ్చి మొత్తం సాయిల్స్ అన్నీ శాలినేట్ అయిపోతాయి. అందుకని వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో ఆఫ్ఘనిస్తాన్ తోటి బోర్డర్ గొడవలు ఉన్నాయండి. దురంద లైన్ 1894లో బ్రిటిష్ వాళ్ళు డ్రా చేసింది. అది ఆఫ్ఘనిస్తాన్ రాజు ఆ రోజుల్లో తప్పనిసరిగా యాక్సెప్ట్ చేశాడు, కానీ ఆయనకి ఎప్పుడూ ఇష్టం లేదు. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏముంటుందంటే దురంద లైన్ అటువైపు కూడా మాదే ఉంది. తర్వాత వాళ్ళు ఫస్ట్ మాట్లాడతారండి, అంటే ఆఫ్ఘనిస్తాన్ తోటి ఎక్కువ కోఆర్డినేషన్ ఉంటుంది, మనుషులు, కల్చరు అన్నీ కూడా. అలాగే అది పాకిస్తాన్ గవర్నమెంట్ చేతుల్లో లేదండి. అక్కడ లోకల్ పంచాయతీ నడుస్తుంది, అన్ని ఆఫ్ఘనిస్తాన్ స్టైల్ డెసిషన్స్ తీసుకుంటారు, లోకల్ డెసిషన్స్ తీసుకుంటారు. గవర్నమెంట్ ఓన్లీ నామమాత్రంగా ఉంది. ఈవెన్ పోలియో డ్రాప్స్ చేసేవాళ్ళు కూడా వెళ్ళరు ఆ ఏరియాకి. అటువంటి పరిస్థితి. సార్ మీరు చాలా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మీరు పనిచేసినప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి అప్పుడు? నేను జాయిన్ అయినప్పుడు 1986లో జాయిన్ అయ్యానండి. 86లో. అప్పుడే ఉగ్రవాదులు మెల్లగా కాశ్మీర్ వ్యాలీలో బేస్ చేసుకోవడం మొదలుపెట్టారు తెలియకుండా. అంటే అప్పట్లో ఉరికి బస్సు వెళ్ళేదండి, ఉరి బస్సులో AK-47 తీసుకుని చేసేసారని రిపోర్ట్ వచ్చేది. కాకపోతే అప్పుడు మాకు ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ ఉండేది కాదు. అంటే ఆర్మీ వెళ్ళి నేను సివిల్ వెళ్ళి చెక్ చేయడానికి లేదు, లేకపోతే మీకు అనుమానం ఉందని లేదు. అప్పుడే ఫరూక్ అబ్దుల్లా గారి గవర్నమెంట్, అంటే పేర్లు చెప్తున్నాను కానీ అది హిస్టరీలో ఉంది, సినిమాలు కూడా వచ్చినాయి. ఫరూక్ అబ్దుల్లా గారి గవర్నమెంట్ ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు ఆ గవర్నమెంటు కలిపి చాలా ఇదేంటిది ఎలక్షన్లో ఇది చేశారని వచ్చింది ఈయన ఎలక్షన్ కావడానికి. తర్వాత కరప్షన్ విపరీతంగా పెరిగిపోయిందండి. దాంతో ఏంటంటే కొంచెం ప్రజల్లో కూడా అశాంతి పెరిగింది. అదే టైంలో రష్యాకి రావాల్సిన సపోర్ట్లో వెపన్స్, డబ్బులు ఇవన్నీ వచ్చినాయి. పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇటు కాశ్మీర్ వైపు డైవర్ట్ చేసేసింది. అందుకని ఉగ్రవాదం మొదలైందండి 89లో. అది బ్యాడ్ లక్ ఏంటంటే తెలుగు సినిమా రైటర్ కూడా రాయనంత ఫకీడ్లో మన యూనియన్ హోమ్ మినిస్టరు కాశ్మీర్ నుంచి అండి, ముఫ్తీ సాబు. ఆయన కూతుర్ని కిడ్నాప్ చేసి వీళ్ళని రిలీజ్ చేస్తావా అంటే, అప్పటికే 4గురిని వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళని రిలీజ్ చేస్తావా లేదా, మాకింత డబ్బులు ఇస్తావా లేదా అని చెప్పి వాళ్ళు రిలీజ్ చేయించుకున్నారు. ఇది తెలుగు సినిమాలో జరిగినట్టు అయిపోయిందండి కహాని ఆ రోజు. వీక్ గవర్నమెంట్ అండి, మన సెంట్రల్ గవర్నమెంట్ వీక్. అప్పుడు 4-5 కోయిలేషన్లు వచ్చినాయి. VP సింగ్ దగ్గర నుంచి, చౌదరి చరణ్ దగ్గర నుంచి, చంద్రశేఖర్, గుజరాలు, అందరూ శాంతి కాముకులు, ఇండిపెండెన్స్ టైంలో గాంధీ టోపీ పెట్టుకుని తిరిగిన రకాలు. అంతకుముందు కూడా కొన్ని సంవత్సరాల క్రితం కూడా మొరార్జీ దేశాయ్ గారు అదో పద్ధతి ఆయనది. ఆయన మంచివాళ్ళే, కానీ ఏంటంటే ఇన్ఎఫెక్టివ్. దీనివల్ల ఏంటంటే వీక్నెస్ కనుక్కున్నారనమాట. కనుక్కుని టెర్రరిజంని ఎలా ప్రోత్సహించారు. ఇప్పుడు పాకిస్తానే యుద్ధం చేయాలని ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి టైంలో వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకుని మన మీద అటాక్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇప్పుడు మోడీ గారు అన్నట్టుగా ఫుల్ పవర్ ఇచ్చేశారు. ఫుల్ పవర్ ఇచ్చేసి లాహోర్ వాళ్ళు ఇక్కడెక్కడ తిరుగుతుంటే, పల్లెటూరులో పూంచి అని తిరుగుతుంటే మనం వెళ్ళి లాహోర్ పట్టుకుందాం అంటున్నారు. అంతే మనం లాహోర్ వెళ్ళిపోయి 5 కిలోమీటర్ల దూరంలో కూర్చున్నాం. అంతే వెంటనే ఓడిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఈరోజు సాయంకాలం ఓకే అంటే రేపు పొద్దునకి మన లాహోర్ మన చేతుల్లో లాహోర్ వచ్చేసేది. 23 కిలోమీటర్లు కదా ఈరోజు కూడా బోర్డర్లో. అది లాల్ బహదూర్ శాస్త్రి ఇలా చేస్తారని అనుకోలేదు, ఊహించాలి. వాళ్ళు ఏమనుకున్నారంటే పొట్టు బ్రాహ్మణుడు, ఏదో యూపీ నుంచి వచ్చాడు, ఏదో అయ్యాడు అనుకున్నారు అంతే. ఆయన్ని అమానుషంగా చాలా డిబేటబుల్ పాయింట్ అండి. ఆయన ఎలా పోయారు అన్నది అందరికీ తెలిసింది. డౌట్ఫుల్ సర్కమ్స్టాన్సెస్లో పోయారు.
కానీ అంత గట్టివాడు అవుతాడని ఎవరు ఊహించలేరు. అలాగే మన ఇండియన్ ఆర్మీ తోటి గెలవలేమని ఎందుకు తెలుసు, వీక్ ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నా కానీ ఆర్మీ స్ట్రాంగ్గా ఉంది, బ్యూరోక్రసీ స్ట్రాంగ్గా ఉంది. సో అందుకని భయపడ్డారనమాట. ఈ ఉగ్రవాదం ద్వారా కాశ్మీర్ని తీసేసుకోవచ్చు అనుకున్నారు. యాక్చువల్గా జరిగేది దాదాపు అదంతే అయిందండి. మీకు 1991లో ఏమైందంటే పివి నరసింహారావు గారిది మైనారిటీ గవర్నమెంట్, ఆయన మీద అభియోగం కూడా వచ్చింది. జస్ట్ 2 ఓట్ల కోసం, అంటే 2 ఎంపీ సీట్ల కోసం ఇంత లంచాలు ఇచ్చారని. అది ఒక విధంగా నన్ను అడిగితే పొలిటికల్ మూవ్ అని, మంచి పని చేశారు ఆయన. ఆయనే అసెంబ్లీలో పార్లమెంట్లో పాస్ చేయించారు జమ్మూ కాశ్మీర్ మీద నెగోషియేషన్ లేదని. అప్పటి వరకు మన ఇండియా ఫుల్ జమ్మూ కాశ్మీర్ అని స్ట్రాంగ్గా బల్లగుద్దినట్టు ఎప్పుడు చెప్పలేదు. అది పివి గ్రేట్నెస్, పివి గారు అప్పుడు చేసింది. సో ఆయన స్ట్రాంగ్, ఆయన కూడా స్ట్రాంగ్ అనుకోలేదు. ఆయన న్యూక్లియర్ బ్లాస్ట్ చేయాలనుకున్నారు. ఆ టైంలో ఆయన చేయలేకపోయారు. ఆయన వాజ్పేయి గారికి ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేసిన పాయింట్లో ఇదేనండి, ఇది అందరూ చెప్తారు. సో ఆ విధంగా టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేశారు. అంటే 90ల తర్వాత నుంచి వాళ్ళు మనుషులను చంపడం కూడా, మొన్న చంపడం కూడా, అంటే ఒక ఏదన్నా ఒక పశువును దెబ్బ కొట్టాలన్నా బాధ అవుతుంది. అయ్యో ఎందుకు అట్లా చేస్తామని, ఒక మనిషిని చంపడం అనేది దయా జాలి ఏముండదు. వీళ్ళు ట్రైనింగ్ ఎలాగ ఉంటారంటే అండి, దాదాపు 28 ఆర్గనైజేషన్, మీరు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎలాగ చేశారు అది. ఇది 86లో నేను ఉన్నప్పుడు శ్రీనగర్లో మామూలు బట్టలు వేసుకుని ఇలా తిరిగా ఉండండి. మామూలుగా మీరు ఎలా తిరుగుతున్నారో, హైదరాబాద్లో ఎలా తిరుగుతున్నారో అలాగే తిరిగాను. బ్యాంక్కి వెళ్ళి క్యాష్ తీసుకొచ్చేవాడిని. లాల్ చౌక్లో ఎస్బీఐ ఉంటుందండి మెయిన్ బ్రాంచ్. మా జీతాలు అక్కడి నుంచి వచ్చాయి. అప్పట్లో బ్యాంక్ సిస్టమ్, బ్యాంక్ డిపాజిట్ ఉండేది కాదు, క్యాష్ ఇచ్చేవారు. అక్కడికి వెళ్ళి ట్రంక్ బాక్సుల్లో నేను జీప్లో డబ్బులు పెట్టుకుని 28 లక్షలు 30 లక్షలు ఆ రోజుల్లో యూనిట్ జీతాలు అవి తీసుకుని వెళ్ళేవాడిని అండి, బాక్స్ తీసుకుని. తర్వాత షాపింగ్కి వెళ్ళేవాడిని, యూనిఫామ్లో వెళ్ళేవాడిని. కానీ అప్పుడు కూడా తెలిసేది, వాడు అనేవాడు మీరు ఇండియన్స్ కొనలేరు అనేవాడు. ఈ ఐటమ్ అదే శాలువాలు, పస్తూన్ శాలువాలు ఇవన్నీ మీరు ఇండియన్స్ కొనలేరు అనేవాడు. ఆ మాట అనేవాడు. అది బాధ అనిపించేది, నడిచేదండి. ఇలా చేస్తున్నప్పుడు అంటే ఏంటంటే అండి, దాని తర్వాత ఉగ్రవాదం పెరిగింది. 1989లో వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో రోజు పొద్దున్న శంకరాచార్య హిల్కి మార్నింగ్ వాక్ మామూలు షార్ట్ నిక్కర్లో వెళ్ళేవాడిని. ఎప్పుడైతే ఇది అయిందో ఇంకా క్లోజ్ అయిపోయింది. ఆ హెడ్ క్వార్టర్స్ 4 సార్లు అటాక్ అయిందండి. దాని తర్వాత 1994 వచ్చేసరికి పీక్ వెళ్ళిందండి. 5,000 మంది టెర్రరిస్టులు ఇండియాలో ఉండేవారండి. 5,000. వీళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్లో ట్రైనింగ్ తీసుకుని వచ్చారండి, రష్యాకి ఎగనెస్ట్గా ఫైట్ చేసి కొంతమంది. తర్వాత అమెరికా ఇచ్చిన ఆయుధాలు, రష్యా కోసం ఫైట్ చేయాల్సిన ఆయుధాలు, రష్యాకి ఎగనెస్ట్గా ఫైట్ చేయాల్సిన ఆయుధాలు తీసుకొచ్చేసారు. అందులో 1995లో మీకు ఒక స్టింగర్ మిసైల్ కూడా రికవర్ చేశాం. అంటే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ కూడా ఇచ్చారు వాళ్ళు. పాతదైనా కానీ అది రికవర్ చేశాం. అలాగా ఆ వెపన్స్ తీసుకుని వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, అంటే ఫస్ట్ తీసుకున్నది రిక్రూట్ చేసుకుంటారు. అందులో ఒక 3 months ట్రైనింగ్ ఇచ్చి ఫిల్టర్ చేసేస్తారు, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ లేని వాళ్ళని. దాని తర్వాత ఆమె దౌర్ అని చెప్పి ఒక క్యాంప్ పెడతారు. దానిలో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అందులో సెలెక్ట్ చేసి, అంటే ఇప్పుడు దీనికి అంటే ఈ విధంగా చెప్పేకంటే నేను ఇంకొక ఎనాలజీలో చెప్తాను. ఇప్పుడు చైతన్య నారాయణలో మీరు జాయిన్ అయ్యారనుకోండి ఇంజనీరింగ్ కోచింగ్కి, మీరు మెరిట్లో ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు. ఐఐటి సీట్ వచ్చేటట్టు ఉంటే స్టేట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయి వేరే ట్రైనింగ్ ఇస్తారని విన్నాను. అంటే ఏంటంటే మిగతా వాళ్ళు మామూలుగా ఊళ్ళో చదువుకునే వాళ్ళు ఊళ్ళో ఏదో వెళ్తారు, వస్తే సీట్ వస్తారు, లోకల్ సీట్ వస్తుంది. ఈ ట్రైనింగ్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్కి తీసుకెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళు అసలైన క్యాడర్స్ అనమాట. అలాగే టెర్రరిస్టులు రిక్రూట్ చేసిన తర్వాత అలా సీరియస్ టెర్రరిస్టులు వేరు, మామూలు టెర్రరిస్టులు వేరు. అంటే మానవత్వం లేకుండా ఉండాలి. మానవత్వం లేకుండా. తర్వాత ఏంటంటే ఈ రాంగ్ వీడియోస్ చూపించి ఇండియాలో ఏంటంటే రేప్ అయిపోతుంది, లూట్ అయిపోతుంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు, మన మతం ఇలా చెప్తుంది, జిహాదీ చేయాలి, వాళ్ళని చంపితే మనకి స్వర్గంలో ఇదేంటిది అన్ని సుఖాలు వస్తాయి, ఇలా ట్రైన్ చేస్తారనమాట. కల్మా చదివించడం, తర్వాత అంటే చాలా హార్డ్గా ట్రైనింగ్ చేస్తారు. ఎంత హార్డ్గా ట్రైనింగ్ చేస్తారంటే కొంచెం ఎగ్జాంపుల్ చెప్తాను. కొండ మీద రాత్రి కూర్చోబెడతారండి అన్నం లేకుండా. రాత్రి 11ంటికి పడుకున్నవాడిని, అంటే కొండ మీద పడుకోమంటారు, అంతే, ఇల్లు ఏమి ఉండదు. అరే ఇండియన్ ఆర్మీ వచ్చేసింది ఇక్కడ రైడ్ చేయడానికి, నువ్వు ఇక్కడ కొండ నుంచి కింద పారిపోవాలని. లైట్ ఉండదు, ఏమి ఉండదు. కొండలు ఇంకా 2 బస్ట్ ఫైర్ ఓపెన్ చేస్తారండి, వాడే ఓపెన్ చేసేస్తాడు. సో వీళ్ళు కింద పరిగెట్టుకుంటూ వస్తారండి. అంటే ఒకళ్ళ కాలు ఇరిగిపోయినా కానీ పరిగెట్టుకుంటూ కిందకి వస్తాడు. కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళంటాడు. 2 గంటలు మళ్ళీ రెస్ట్ ఇస్తాడు, మళ్ళీ కిందకి వెళ్ళంటాడు.
కిందకెళ్ళి ఇప్పుడు అన్న కాలువ దాటే నీకు ఈత వచ్చినో లేదో అంటాడు. అలా చేసి 72 గంటలు అన్నం లేకుండా చేసేస్తాడు. తట్టుకోగలవా? అలాగే చిన్న బాత్రూమ్ అంత ఏరియాలో దాక్కోమంటాడు. 68 గంటలు 72 గంటలు పెట్టేస్తాడండి. జస్ట్ ఫుడ్ కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇలా వదులుతాడు అనమాట, ఒక యాపిల్ బతకడు. ఇప్పుడు టాయిలెట్ ఎలా వెళ్ళాలి ఇదంతా, టాయిలెట్ వాడికి ఒకవేళ ఉంటే అక్కడే. అటువంటి అంటే తర్వాత ఇంకోటి ఏంటంటే ఇదేంటిది, ఈ డ్యామేజెస్ అయినప్పుడు ఇంకా ఎక్కువ ట్రైనింగ్ ఇస్తారండి. వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వరు. అంటే ఏంటంటే మీకు క్షమత కూడా పెరుగుద్ది. అంటే ఒకవేళ ఇప్పుడు దెబ్బలు తగిలినా కానీ దెబ్బలు తట్టుకోగలిగే క్షమత పెరుగుతుంది. ఇలా చేస్తారు. అందుకని ఏంటంటే వీళ్ళు ఎంత ట్రైనింగ్ అయ్యి వస్తారంటే చనిపోబోతున్నప్పుడు కూడా గ్రెనేడ్ పిన్ని తీసేసి పట్టుకుని ఉంటాడండి. అంటే మన ఇండియన్ వాళ్ళు చెక్ చేయడానికి వస్తే ఆ గ్రెనేడ్ చేతుల్లోంచి బయటకు వస్తుంది. ఒకవేళ చచ్చిపోయిన తర్వాత కూడా కొంచెం లూజ్గా కదిలి ఆ బాడీ కదిలి మన వాళ్ళు చనిపోతారు. అలా జరిగిన ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయండి. అందుకని మేమేం చేయడం మొదలుపెట్టాం, ఇలా చనిపోయినప్పుడు టెర్రరిస్టులు చనిపోయినప్పుడు మన సౌత్ ఇండియాలో గేలం ఉంటుందండి. బావిలో బాల్చా పడిపోతే గేలంతో తీస్తాం. అది వాడి ప్యాంట్కి షర్ట్కి వేసి వాడిని 10 మీటర్లు లాగుతామండి ఆ శవాన్ని కూడా. లేకపోతే గ్రెనేడ్స్ ఇవన్నీ పట్టుకుని మరి చచ్చిపోతాడండి. లేకపోతే డిటోనేషన్ రెడీగా పెట్టుకుని చచ్చిపోతాడు, బాడీ కింద పెట్టుకుని చచ్చిపోతాడు. అంత ట్రైనింగ్ ఇస్తారండి వాళ్ళకి. ట్రైనింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ డైట్ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అంత అన్ని ట్రైనింగ్ ఇచ్చి చేసి పంపిస్తారు. మిలిటరీ వాళ్ళు వాళ్ళ ఈ కండిషన్లో నిరంతరం ఉద్యోగం చేయాలి. యుద్ధం వచ్చినప్పుడు ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఆర్మీ? యుద్ధం వచ్చినట్టంటే అండి మాకు సెట్ ఎస్ఓపీస్ ఉంటాయండి, స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని ఉంటాయండి. దాని ప్రకారం వెళ్ళిపోతాం. మీకు సైరన్ ఎలా ఉంటుందో సివిల్లో ఇప్పుడు యుద్ధం వచ్చేటట్టుంది, 8 విమానాలు వచ్చేటట్టున్నాయి. ఇక్కడ సైరన్ ఇప్పుడు పూంచ్లో సైరన్ మోగుతూనే ఉంది, ఆర్టిలరీ షెల్లింగ్ అవుతుంది కాబట్టి. మాకేంటంటే బ్యూగులు వాయిస్తామండి. ఇప్పుడు యూనిట్ క్వార్టర్ గార్డ్లో 3 బ్యూగుల్స్ వాయించారంటే ఇంకా యుద్ధానికి తయారుగా అయిపోయింది. ఇప్పుడు 2 గంటల్లో ఫస్ట్ అడ్వాన్స్ పార్టీ వెళ్ళిపోవాలండి. 2 గంటలు వెళ్ళిపోవాలి. దానికి తయారుగా సామాన్లన్నీ రెడీగా పెట్టుకుంటామండి, అంటే ఎలాగ ఉండాలి. అలాగే దాని తర్వాత మొత్తం యూనిట్ కదిలిపోతుందండి. అలాగే బ్రిగేడ్ ఫార్మేషన్స్, బ్రిగేడ్ డివిజన్స్ ఇది కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే వాళ్ళు ట్రైన్స్ కావాలి, ఇక్కడ దూరం నుంచి వెళ్ళాలంటే స్పెషల్ ట్రైన్స్ కావాలి, స్పెషల్ ట్రైన్స్ ప్లేస్మెంట్ అవ్వాలి. ఇవన్నీ అయిన తర్వాత కదులుతారండి. రొటీన్స్ ఉంటాయండి అక్కడ. మామూలుగా ఎవరు డ్యూటీ చేయాలి, ఎలా డ్యూటీ చేయాలి, నిప్పు అంటించకూడదు. సో ఫుడ్ వెనకాల నుంచి తయారు చేసి వస్తుందండి, టిఫిన్ క్యారియర్స్లో వస్తుంది. లేకపోతే ఎమర్జెన్సీ రేషన్, ఇప్పుడు మన గవ్వలు అంటారు చూసారా, గవ్వల రూపేణ అనుకోండి. గవ్వల్లాగా ఆర్టిస్టిక్గా చేయం, అంటే ఇంప్రెసివ్గా చేయం, కానీ అదే ఆటాన్ని తీసుకుని బెల్లంతో కలిపేసేసి దీన్ని చక్కెరపార అంటారు. ఇలాంటిది ఒక 1/2 కేజీ ఇచ్చేస్తారండి మన ప్రతి మనిషికి. ఇది ఎమర్జెన్సీ రేషన్ అంటారు. అంటే ఆర్డర్స్ ఉన్నప్పుడు తప్పితే కానీ తినకూడదు, అంటే ఆకలి వేసిందని తినేయకూడదు. ఇది ఎమర్జెన్సీలోనే తినాలి. అంటే ఇంకేది లేనప్పుడు 48 గంటలు అయిపోయింది, ఇప్పుడు ఆకలి వేస్తుంది, అప్పుడు తినాలన్నమాట. లేకపోతే టోటల్ వేరు అయిపోయినప్పుడు పాకిస్తాన్ అంటే చుట్టూరు ఎనిమిస్ తిరుగుతున్నారు, మనం ఎక్కడో దాక్కుంటున్నాం, అటువంటి టైంలో తినచ్చు అనమాట. అటువంటి రేషన్ ఇచ్చేసి, అంటే చాలా డ్రిల్స్ ఉంటాయండి. అంటే ముందు ఒక 2-3 రోజుల ముందు ప్రిపేర్ చేస్తారా? 2-3 రోజులు కాదండి. ఇప్పుడు యుద్ధం డిక్లేర్ అయింది అనుకోండి, ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేస్తుంది అంటే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారండి. అంటే యాక్చువల్ ప్రాపర్ ప్రొసీజర్ అయితే ఇప్పుడు బ్లర్ అయిపోతున్నాయండి. అంటే అన్ని బ్లర్ అంటే కొన్ని పనులు ముందర స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఆర్మ్ ఫోర్సెస్కి పవర్ ఇచ్చేసేమన్నారు, అంటే దాదాపు మొబిలైజేషన్ అయిపోయినట్టే లెక్క అక్కడ ఉన్న వాళ్ళకి. ఈ డెప్త్ ఏరియాస్కి మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ సైన్ చేస్తారండి యాక్చువల్గా. అంటే పాకిస్తాన్ మీద యుద్ధం డిక్లేర్ చేస్తున్నాం, నేషనల్ ఎమర్జెన్సీ సైన్ పెడతారండి. సైన్ పెట్టగానే బ్లూ బుక్ అంటే వాళ్ళ ఎస్ఓపీస్ ఉంటాయండి. అంటే రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, మీకు లాంచ్లు కానీ, ఆఖరికి మీ ఇల్లు, ఇప్పుడు ఇల్లు కావాలనుకోండి నాకు ఆర్మీ పర్పస్ కోసం, అంటే బోర్డర్ ఏరియాలో మీ ఇల్లు ఉంది, ఈ ఇల్లు నాకు కొంచెం వ్యాంటేజ్ పాయింట్లో ఉంది, ఇల్లు కావాలి, మిమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటాను. అంతే అంతే, మీరు ఖాళీ చేయాల్సిందంతే. డీసీ మీకు రెంట్ ఇచ్చేస్తాడండి. డీసీ అంటే ఈ రెంట్ ఇవ్వడం, బండిలో పెట్రోల్ పోయించడం. ఇప్పుడు మీ బండి ఉంది, ఆ బండి కావాలంటే మేము తీసుకెళ్ళిపోతాం అంటే అవసరం వస్తే. ఇంక అప్పటి నుంచి ఆ డ్రైవర్ కూడా ఆర్మీ పే చేస్తుంది. పెట్రోల్ మేము పోయిస్తాం, దాని మెయింటెనెన్స్ మేము చేయిస్తాం. యుద్ధం అయిపోయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ తోటి మీకు ఇన్ని రోజులు అంటే దానికి గవర్నమెంట్ ఛార్జెస్ ఉంటాయండి, ఆ ఛార్జెస్ మీకు సెటిల్ చేసేస్తారు. ఒకవేళ ఇది పోయిందంటే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ గవర్నమెంట్ పాస్ చేస్తుంది. ఇలాగ అంటే మొత్తం అంటే నేషన్ మైట్. ఇప్పుడు అంటే చెప్తున్నాను కదండి, ఇప్పుడు రేషన్స్ ఉన్నాయి,
ఇప్పుడు నిన్న ఖాళీ చేశారు చాలా బోర్డర్ విలేజెస్. వాళ్ళకి ఏదో అగ్రికల్చర్ మీద మొక్కజొన్న మీద ఆధారపడిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి బియ్యం ఇవన్నీ ఇవ్వాలి, ఎవరిస్తారు? అందుకని చెప్పి ఇప్పుడు డీసీ అరేంజ్ చేయాలన్నమాట. ఇది బ్లూ బుక్లో. డీసీ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీ ఇవన్నీ చేయాలన్నమాట. అలాగే ఇప్పుడు పీడబ్ల్యూడీ ఉందండి. ఈ కాలం వదిలేయాలి, నీరు వదిలేయాలి, ఇది కాలం మాకు ఖాళీ కావాలి అంటే నీళ్లు లేకుండా కావాలి, ఎందుకంటే మా ట్యాంకులు దీని నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో నేను పీడబ్ల్యూడీ వాడికి ఆర్డర్ ఇస్తాను అనమాట. ఇది మార్షల్లో కాదు, అంటే ఆర్మీ రూల్ చేసినట్టు కాదు, కాకపోతే నేషన్కి ఆ రోజు నాకు కావాల్సినవన్నీ ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా, ఎందుకంటే ప్రెసిడెంట్ ఈ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్. అది సైన్ పెట్టిన తర్వాత ఇదన్నీ నేను ఎన్ని ఇన్వోక్ చేయొచ్చు అనమాట. అలాగే విమానాలు కూడా, ఇప్పుడు రేపు ఇండిగో విమానాలని ఓకే నేను ఆర్మీ పర్పస్ తీసేసుకుంటున్నాను, మీ పైలట్సే ఉంటారు అని తీసేసుకోవచ్చండి. రెంటలు ఇవన్నీ దానికి ఎంత పే చేయాలన్నది తర్వాత డీజీసీఏ డిసైడ్ చేస్తుంది. ఒకవేళ అవసరం వస్తే ఆ సీట్లన్నీ తీసేసి మన లగేజ్, ఆర్మీ లగేజ్ లోడ్ చేసి ఇక్కడ నుంచి అమృత్సర్ తీసుకెళ్ళడం, జమ్మూ తీసుకెళ్ళడం ఇవన్నీ చేయొచ్చు. అలాగే లాంచ్లు, గోదావరిలో ఉన్న లాంచ్ సముద్రంలో తీసుకెళ్ళి సముద్ర తీరం అంతా తీసుకెళ్ళి కరాచీ తీసుకెళ్ళిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే దాని అంటే కంప్లీట్ నేషన్ మైట్, అంటే నేషన్ మైట్. అదనమాట అండి యుద్ధం అంటేనే, అసలు యుద్ధం అంటే. సైనికులు యుద్ధము వచ్చినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఉన్నాయి? ఫస్ట్ మాకు కొన్ని డ్రిల్స్ ఉంటాయండి మొరాల్లో చాలా హైఅప్ చేయడానికి. అంటే నేను స్పీచ్లు ఇవ్వడం కానీ, ఆర్డర్స్ ఇవ్వడం కానీ వాటిలో కూడా చాలా డ్రిల్స్ తీసుకుంటామండి. తర్వాత ఏంటంటే అందరికీ మొరాల్ పెరుగుతుందండి, అంటే మీ అడ్రినలిన్ పెరుగుతుంది. ఒకవేళ మీకు చిన్న దెబ్బ తగిలింది అనుకోండి ఆ టైంలో, అంటే ఇప్పుడు సపోజ్ ఆ చెయ్యేలాగా అన్నారు, అది వెళ్ళి ఒక ఐరన్ రస్ట్ పట్టిన ఐరన్ తగిలింది, ఇలా గీసుకుంది, పట్టించుకోరండి. చిన్న బ్యాండేజ్ వేసుకుని అక్కడ తర్వాత ఒక గంట తర్వాత బ్యాండేజ్ వేసుకుని వెళ్ళిపోతారు తప్పితే, కానీ ఇక్కడ నాకు చెయ్యి తగిలింది, బ్లీడింగ్ అవుతుంది, నేను వెనక్కి వెళ్తాను సడన్గా, ఇటువంటిది ఏది గుర్తురాదండి. అంత ఉత్సాహం ఉంటుందంటే ఆ టీం వర్క్ అంతా. సెక్షన్ నుంచి హవల్దార్ ఉంటాడండి, సెక్షన్ నుంచి అది కింద ప్లటూన్ ఉంటుంది, జేసీఓ ఉంటాడు, అంటే మీరు ఎస్ఐ సిఐ కింద 2 స్టార్లు సింగిల్ స్టార్ ఉంటుంది, అలాగే అశోక కూడా ఉంటుంది సిఐ కింద వాళ్ళు. అలాగే కంపెనీ కమాండర్, సెకండ్ లెఫ్టినెంట్ ర్యాంక్ ఇప్పుడు లేదనుకోండి, లెఫ్టినెంట్ క్యాప్టెన్స్ ఉంటారు ఇద్దరు, ఒక కంపెనీ మేజర్ ఉంటాడు, దానిపైన బెటాలియన్ కమాండర్ ఉంటాడు. ఆ బెటాలియన్లో అయితే స్టాఫ్ కూడా ఉంటారు, ఒక అడ్జుటెంట్, క్వార్టర్ మాస్టర్, వీళ్ళందరూ ఉంటారు. మీ భోజనాలు అవన్నీ అరేంజ్ చేయడానికి స్టాండర్డ్ డ్రిల్స్ ఉన్నాయండి. అంతెందుకండి, సుబేదార్ మేజర్ దగ్గర ఒక పెట్టు ఉంటుంది, ఆ పెట్టులో ఏంటంటే 4000 ప్లాస్టిక్ బ్యాగులు ఉంటాయండి. అంటే ఇప్పుడు అది హార్డ్ ప్యాకింగ్ ఉంటుంది కదా, అది ఎప్పుడు ఆఫీస్లో పెట్టుకుంటాడు. ఇలా చెప్పగానే ఆ బ్యూగులు మోయంగానే లంగర్లో ఏంటంటే ఈ చక్కెరపార అన్నది చేయడం మొదలుపెట్టేస్తారు. ప్రతిదీ 500 గ్రాముల ప్యాకెట్లు చేసేసి 2 ప్యాకెట్లు చేసేసి అక్కడ రెడీ పెట్టేస్తారు. అంత జరిగిపోవాల్సింది. అంటే అలాగే ఎమ్యునిషన్ ఇవన్నీ ఎవరికి ఎంత వెళ్ళాలి, ఎన్ని మ్యాగజైన్స్, అంటే ఇప్పుడు ఎల్ఎంజీ అంటే 25 మ్యాగజైన్లు ఉంటాయండి, అందులో కూరాల్సి వస్తుంది ఇలా చేతితో పెట్టి. అలాగే మనుషులు వెంటనే కూరేస్తూ ఉంటారు. ఎవరికి డ్రిల్ ఉంది, ఎవరిదే పని అన్నది ముందర నుంచి నిర్ణయించి ఉంటుంది, అలా వెళ్ళిపోతుంది అనమాట. అది అయిపోయిన తర్వాత సో అందుకని చెప్పి తయారుగా ఉంటారు. తర్వాత ఏంటంటే ఎంత అలర్ట్గా, ఎంత దీక్షతోటి చేస్తారంటే అండి మన వాళ్ళు. ఒకవేళ ఇప్పుడు మా ఎదురుగా మనిషి కనిపించాడు పాకిస్తాన్, సార్ స్నైప్ చేయనా, వాడిని తీసేనా అని అడుగుతారు, పర్మిషన్ తీసేయంటే తీసేస్తారు, అంతే ఫైర్ చేసేస్తాడు. ఒక్కోసారి మైన్స్ ఏమవుతుంది, వాడు గ్రెనేడ్ ఇసిరి వెళ్ళిపోతాడు. పాకిస్తాన్ వాడు కూడా ఆబ్వియస్లీ మన డిఎన్ఏ సేమ్ బ్లడ్ అండి, సేమ్ మనుషులు, పెద్ద ఏం తేడా రాదు. ఫారిన్ వెళ్తే మీకు ఇండియాకి పాకిస్తాన్కి ఏం తేడా తెలీదు. పాకిస్తాన్ వాడికి దిక్కులేని దేశం కాబట్టి వాడు ఎప్పుడు హిందుస్థాన్ అని చెప్పుకుంటాడండి, ఇండియన్ అని చెప్పుకుంటాడు. నాకు 2 సార్లు అనుభవం అయింది న్యూయార్క్లో. ఎట్లా? నేను ఒక రోజు పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళానండి, అక్కడ షాపులు ఉంటాయి కదా పెట్రోల్ పంప్ దగ్గర, ఏయో సాఫ్ట్ డ్రింక్ కోసం వెతుకుతున్నాను. సాయంకాలం అయిపోయింది, 6:30 అయిపోయింది. ఇచ్చాడు, నేను పేమెంట్ చేశాను. పేమెంట్ చేసిన తర్వాత సార్ మీరు ఇండియనా అన్నాడు. అవునన్నాడు. ఎక్కడ అన్నాడు. ఊరికిన హైదరాబాద్లే అన్నాను. సార్ నేను హైదరాబాదే అన్నాడు. నేను ఉత్సాహంతో మీరు అదే ఎక్కడ ఉంటారు అన్నాను. అనేసరికి నాది పాకిస్తాన్ హైదరాబాద్ సార్. మరి అంటే సార్ మేము కూడా ఇండియన్ చెప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే పాకిస్తాన్ అంటే ఎవరికి తెలియదు. తర్వాత చెప్పాడు అనమాట, ఈ ఏరియాలో కొంతమంది బ్యాడ్ పీపుల్ ఉన్నారు, సాయంకాలం అయితే కొంచెం లూట్ చేసి మగ్గింగ్ చేస్తారు, మీరు తొందరగా వెళ్ళిపోండి, వాకింగ్ మీద వచ్చినట్టున్నారు, వెళ్ళిపోండి అని చెప్పాడు అనమాట. అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయండి. ఫారిన్లో ఎవరు అసలు మీకు ఎక్కడైనా పాకిస్తాన్ రెస్టారెంట్ అని కనిపించిందండి?
ఫారిన్లో కూడా ఎప్పుడైనా విన్నారా? నేను అసలు మన వాళ్ళు చాలా తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ ఇండియన్ రెస్టారెంట్, హిందుస్థానీ రెస్టారెంట్ కనిపిస్తుంది కదా మన వాళ్ళు ప్రపంచ అంటే వాళ్ళు పాకిస్తాన్ రెస్టారెంట్ కానీ పాకిస్తాన్ భోజనం అని చెప్పి ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం నేను ఉన్నాలని కూడా అక్కడ వెళ్ళే నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది సిక్కులు గడ్డం పెట్టుకుని వెళ్తారు, వాళ్ళు ఏమనుకుంటారంటే ముస్లింలు అనుకుంటారు, హిందూ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. పాకిస్తాన్ అన్నది ఐడెంటిటీ ఫారిన్లో లేనే లేదండి. ఒకవేళ ఇప్పుడు ఈ మధ్యన వచ్చిందంటే వాడిని అడుక్కునేవాడిని అనుకుంటారు. అడుక్కునేవాళ్ళు పాకిస్తానీలు అంటారు, ఇండియన్స్ అంటారు. ఇండియన్స్ అంటే ఏమనుకుంటారంటే ఓహో నీకు తెలివైంది, నువ్వు క్లర్క్ పని చేయి, ఆఫీస్లోకి వచ్చి పని చేయి అంటారు. మనం వెళ్ళి సిమెంట్ పని చేస్తామన్నా నువ్వు వెళ్ళి ఆఫీస్లో పని చేయి అంటాడు. మన ఇండియన్స్ అంటే ఆ రెప్యుటేషన్ ఉంది. సో అలాగా 1994లో యాక్చువల్గా పీక్కి వెళ్ళిపోయిందండి. 28 రకాల టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, 28 రకాలు ఉన్నాయండి. ఆ 28 రకాల్లో కూడా అందులో హర్కతుల్ ముజాహిదీన్ వీళ్ళందరూ మొత్తం ఆఫ్ఘనిస్తాన్లో ఫైట్ చేసి వచ్చిన వాళ్ళండి. చాలామంది చనిపోయిన తర్వాత ఐడెంటిటీస్ తెలుస్తాయని కదా, ఐడెంటిటీస్లో చాలామందికి ఆఫ్ఘనిస్తానే తెలిసినాయి. మాకు పాకిస్తాన్ కొంతమంది డాక్టర్లు కూడా ఉండేవారండి. వాడికి నిక్నేమే డాక్టర్ ఉండేది. వాడు లాహోర్లో MBBS చేసి వచ్చాడు. అంత చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే రిలీజియస్ ఇండాక్ట్రినేషన్ అవుతుంది. జనరల్ జియాద్ ఇంకోటి చెప్పలేదండి మీకు. ఆయన ఏం చేశాడంటే ఫండమెంటలిజం స్టార్ట్ చేశాడండి. యాక్చువల్గా ఆర్మీ వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ స్టార్ట్ అయింది, రూట్లు లేవు, ఆర్మీ పరిపాలిస్తోంది. ఆర్మీ ఎలా పరిపాలిస్తుంది? ఇండియా నుంచి ఖత్రా ఉందని. ఇండియా నుంచి ఖత్రా ఏ విధంగా ఉంది? మనం ముస్లిమ్స్, వాళ్ళు హిందూస్. అంటే ఏంటంటే మనం ముస్లిం ప్రోత్సహిద్దాం అందుకని చెప్పి ఫండమెంటలిజం తీసుకొచ్చారనమాట. అప్పట్లో స్టార్ట్ అయిన 86లో జియా గారు స్టార్ట్ చేసిన ఫండమెంటలిస్ట్ ఫస్ట్ టాప్ మ్యాన్ జనరల్ అసీం మునీర్ అని. ఈయన నా ర్యాంకులో ఉండగా, కల్నల్ ర్యాంకులో ఉండగా స్టడీ లీవ్ తీసుకుని, అంటే 2 ఏళ్ళు నేను బయట చదువుకుంటానని తీసుకుని ఏం చదివాడని, నేనైతే పబ్లిక్ రిలేషన్స్ సాయంకాలం వెళ్ళి చేశాను. ఆయన ఏం చేశాడు? ఖురాన్ బట్టి పట్టాడు, హఫీజ్ అయ్యాడు. ఆయనలో ఎంత ఫండమెంటలిజం ఉందో చూసుకోండి. వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ ముల్లా లేకపోతే మద్రసా ఎడ్యుకేషన్లోనే ఇన్వాల్వ్ అయ్యింది. సో ఆయన కూడా ఏంటంటే అందుకనే ఆయన April 17th స్పీచ్లో మొత్తం హిందూ ముస్లింలు కలిపి ఉండలేరు, మనం ఇదేంటిది కాశ్మీర్ మనది, మనం వాళ్ళని బతకనేమో. ఆ టైంలోనే ఏమనుకున్నారంటే మన ఇండియాలో కొన్ని గొడవలు అవుతాయి అనుకున్నారు. ఈ మనకు నడుస్తున్నాయి కదండి, ఇంకా నడుస్తుంది వక్ఫ్ యాక్ట్ ఇటువంటిది. తర్వాత కొంత యూపీలో వారణాసి గురించి, తర్వాత మధురా టెంపుల్ గురించి, అదే మొత్తం లాస్ట్ ఇయర్ ఏమో మన అయోధ్య చేసాం. ఇటువంటి నడుస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారు, వీటిని ఎక్స్ప్లాయిట్ చేద్దాం అనుకున్నారు ఫుల్లీ. అందుకని చెప్పి ఈ హిందూ ముస్లింది డెలిబరేట్గా పహల్గాంలో అందుకనే ఐడెంటిటీ చూసుకుని చేశారు. వాళ్ళకున్న గ్యారంటీ ఏంటంటే ఇండియా ఏం చేయలేదని, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మా దగ్గర మా బ్యాకింగ్లో చైనా ఉంది. చైనా ఇండియా కంటే పెద్దదే, వాళ్ళకన్నా టెక్నాలజీ బెటరు, వాళ్ళకున్న ఆర్మ్స్ ఎమ్యునిషన్ బెటరు, సొంత ఫైటర్ జెట్స్ తయారు చేస్తారు, సొంత ఆర్టిలరీ గన్స్ తయారు చేస్తారు. ఇది ఇండియా తయారు చేయలేదు. అది ధీమా, వాళ్ళ ధీమా. మన వాళ్ళు కొట్టిపడేసాన్ని ఎగిరిపోతే చైనా డూప్లికేట్ ఏమన్నట్టున్నాయండి. ఇప్పుడు సరుకు వస్తుంది కదండి, అది ముందర సరుకు వచ్చిన తర్వాత ఇదేంటి మనం మంచిది అనుకుంటాం, కానీ అది ఉపయోగించిన తర్వాత తెలుస్తుంది కదా. ఇదిగో మన జైసల్మేర్లో పడిన ఒక ఇంటాక్ట్ మిసైల్ ఒకటి దొరికింది, PL-15 అన్నది. అది లేటెస్ట్ మిసైల్, అది యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్. అది పేలకుండానే పడిపోయింది. అది ఒకటి పేలింది, ఒకటి పేలకుండానే పడిపోయింది. ఇంకేమనాలి? కానీ సార్ ఇక్కడ పాకిస్తాన్ పదే పదే ఇట్లా రెచ్చగొట్టడం వెనుక వాళ్ళ ఉద్దేశం, ఇప్పుడు ఒకటి వాళ్ళ హెల్త్, ఎడ్యుకేషన్, వాళ్ళ డెవలప్మెంట్ చూసుకోవాలి. అది ఉన్నదే లేదు కదా. ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఇందాక చెప్పాను, అరిస్టోక్రసీ ఇంకా ఉంది. అంటే జమీందారీ వ్యవస్థ. ఇప్పుడు మనకి 1975లో అందరూ గొప్పోళ్ళు ఎలాగ ఉండేవారు, మనకేముంది అంటే కొంచెం ఓపెన్గా మాట్లాడుతున్నాను. జనరల్గా నేను ఇటువంటి విషయాలు మాట్లాడను. రిజర్వేషన్ సిస్టమ్ మీద చాలా బ్యాలెన్స్ చేశారు. రిజర్వేషన్స్ 50% గవర్నమెంట్ జాబ్లన్నీ మెరిట్ మీద వెళ్ళట్లేదు, వాళ్ళ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ మీద వెళ్తుంది. సో బ్యాలెన్స్ చేశారు. వాళ్ళు ఎంతవరకు పనిచేశారు అది వేరే సంగతి అని, కానీ అలా బ్యాలెన్స్ చేశారు. ట్రేడ్ వచ్చింది. తర్వాత 1901లో లిబరలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఐటీలో ఇంజనీర్స్ చేసేవాళ్ళు ఎవరు క్యాస్ట్ అడగట్లేదు. వాళ్ళని క్యాస్ట్ అడిగితే పిల్లల కోపం వస్తుంది, వాళ్ళు క్యాస్ట్ మర్చిపోయారు. పాకిస్తాన్లో అది జరగలేదండి. ముస్లింలు అయినా కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవ్వదండి. మీకు చౌదరి ముస్లిము, రాజ్పుత్ ముస్లింలో పెళ్లి చేసుకోరు.
నాకు పూంచ్ ఏరియాలో ఒకటి తెలుసును, ఒక కార్పెంటర్ లవ్ మ్యారేజ్ రాజ్పూత్ ముస్లింని చేసుకుంటున్నాడని చెప్పి సాయంకాలం చంపి పడేశారు ఊళ్ళో. కార్పెంటర్ అబ్బాయి చేసుకుంటున్నాడని. అంటే ఇంకా పాత ఆలోచన, పాత 40 ఏళ్ళలోనే మిగిలిపోయారు ఆయన. తర్వాత ఏంటంటే ప్రతిదీ మతం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అది ఆర్మీ ఎక్స్ప్లోయిట్ చేస్తుందండి. ఎందుకంటే ఆర్మీ యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎటువంటి ప్రైమ్ మినిస్టర్ అండి? అంతకుముందు ఒక చీఫ్ ఉండేవాడు బజ్వాని, ఆయన ఇంటికి ఈయన వెళ్ళాడు. ఉమ్రాన్ ఖాన్ని తీసేస్తున్నారు, ఇప్పుడు కొత్త ప్రైమ్ మినిస్టర్ చేస్తారని పొలిటికల్ సర్కిల్స్లో వార్తలు వచ్చినాయి. ఈయన వెళ్ళి నేను ఐడియల్ క్యాండిడేట్ అని చెప్పుకోవాలి. ఎలాగెళ్ళాడు? కారు సాయంకాలం 7 అయిన తర్వాత కారు డిక్కీలో పడుకుని బాజ్వా గారి ఇంటికి వెళ్ళి అక్కడ డిక్కీలోంచి బయటకు వచ్చి ఆయనతో మాట్లాడి బయటకు వచ్చాడు. ఆయన్ని చీఫ్ మినిస్టర్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ చేశారు ఆయన్ని. తర్వాత ఇప్పుడు సెకండ్ టైం అయ్యాడు అనుకోండి. కాకపోతే ఏంటంటే బ్రదర్ నవాజ్ షరీఫ్ వెనక్కి వచ్చాడు. ఆయనకి ఏంటంటే కరప్షన్ కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చేయను, నువ్వు నా బదులు ఉండు అని చెప్పి ఆయన ముందర పెట్టారు. అంతే. కూతురునేమో చూడండి అసలు మామూలుగా నవాజ్ షరీఫ్ బ్రదరు ఈయన షహబాజ్ షరీఫ్, నవాజ్ షరీఫ్ గారి కూతురుమో పంజాబ్కి చీఫ్ మినిస్టర్. మొత్తం అంతా వాళ్ళ ఇంట్లోనే ఉందండి. ఇంకా జమీందారీ వ్యవస్థ చాలా వెనుక ఉన్నారు వాళ్ళు, చాలా బ్యాక్వర్డ్ ఉన్నారండి, చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు. ఇప్పుడు ఈ లెక్కన ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇది వాళ్ళకి తెలుసు ఓడిపోతామని తెలుసు, ఇంకొక వారం రోజులు క్లోజ్ అయిపోతుందా? ఓడిపోతామని తెలుస్తుంది, కానీ వాళ్ళకి ఏంటంటే అందరికీ ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళందరికీ లండన్లో ఇల్లు ఉన్నాయండి, దుబాయ్లో ఇల్లు ఉన్నాయి, లేకపోతే అమెరికాలో కూతురు కొడుకో ఉన్నారు. జస్ట్ టికెట్ తీసుకుని వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత పడతారు ఏం చేయాలన్నది. నవాజ్ షరీఫ్ ఎప్పుడైతే గొడవైందో కరప్షన్ కేసు వస్తుందో ఆయన లండన్ వెళ్ళిపోతాడు. షహబాజ్ షరీఫ్ వెళ్ళిపోతాడు. వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, 3 అంతస్తుల మేడ ఉంది మంచి సెంటర్లో. ఇది అఫీషియల్గా డిక్లేర్ అయిన ఇల్లు. అన్డిక్లేర్డ్ ఎన్ని ఉన్నాయో తెలియదు. మిస్సెస్ బుట్టోకి 4 ఇల్లు ఉండేయండి. ఆ బిలావల్ బుట్టో ఇప్పుడు గొడవ అయితే వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫాదర్ ప్రెసిడెంట్ 10% అనేవారు, మిస్టర్ 10%. కాంట్రాక్ట్లో 10% ఇస్తేనే కానీ నేను సైన్ పెట్టాను అని కాదనేవాడు. జైల్లో కుంటుకుంటూ ఉండేవాడు, 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్. మన ఇండియాలో కూడా చాలా క్రిమినల్ కేసులు వీళ్ళు పొలిటీషియన్స్ ఉన్నారు, కానీ అత్యున్నత పదవులకు వెళ్ళలేదు. మన డెమోక్రసీ కరెక్ట్గా నడుస్తుంది. కొంచెం పైకి ఎగుడు ఉన్నా కానీ గొప్పతనం ఉందండి, చాలా చాలా గ్రేట్. అలాగే మనం రిస్ట్రైంట్ వాడుతున్నాం. మనం ఎప్పుడో 1948లో తర్వాత 65లో మొత్తం పాకిస్తాన్ తీసుకోవచ్చు, జమ్మూ కాశ్మీర్ తీసుకోవచ్చు. మనం తిరిగి ఇచ్చేసామండి, హాజీపీర్ పాస్ తీసుకున్నది. అటువంటి పని చేసాం. 71లో కూడా అమెరికన్ 7th ఫ్లీట్ రాకపోతే మనం వార్ క్లోజ్ చేయకుండా ఇంకొన్ని అసలే చలికాలం ఏంటంటే యుద్ధానికి మంచిదండి. ఎందుకంటే వేడి వల్ల ఎఫెక్ట్స్ ఉండవు. నాకు డీహైడ్రేషన్, వాటర్ రిక్వైర్మెంట్ తక్కువ అవుతుంది. లేకపోతే సమ్మర్లో అయితే డీహైడ్రేషన్ అవుతుంది. అప్పుడు ఎగ్జాక్ట్లీ జనవరిలో అయితే పంజాబ్లో అయితే కోతలకు కూడా వచ్చేసి ఉంటాయి పంటలు. సో రైతులకు కూడా నష్టం ఉండదు. నా ట్యాంకులు ఇవన్నీ పొలాల్లోంచి వెళ్ళిపోవచ్చు. సో ఆ విధంగా ఏంటంటే ఐడియల్ సీజన్. ఇంకో 15 రోజులు జరుపుకుంటే కాశ్మీర్ని మొత్తం వెనక్కి తీసేసుకుందాం. అమెరికన్ 7th ఫ్లీట్ గొడవ చేసింది ఆయన. అమెరికాకి ఏంటంటే ఇప్పుడు ఊళ్ళో చూడండి, ఎప్పుడైనా సరే ఇటువంటి కేసులు వచ్చినాయి అనుకోండి, ఇండో పాకిస్తాన్ రిలేషన్స్, మీరు మీ ఊర్లో జరుగుతున్న సంఘటనలు గుర్తుపెట్టుకోండి. 2 డబ్బున్న వాళ్ళు ఉంటారు జనరల్గా, కొంచెం జమీందార్ టైప్స్. ఒకడంటే ఒకడు పడదు. ఒకడు ఓ పార్టీ జాయిన్ అయితే వేరేవాడు ఆపోజిట్ పార్టీ జాయిన్ అవుతాడు కావాలని. ఒకవేళ వీడు మారారని అనుకోండి, వాడు మారిపోతాడు మళ్ళీ వేరే పార్టీకి. అలా జరుగుతుంది. అలాగే ఇంటి పక్కన చిన్నోడు ఉన్నాడు అనుకోండి, పనులు చేయించాడు, డట్టి పనులు చేయించాడు. అరే వెళ్ళి వాళ్ళ గడ్డివాము తగలబెట్టేసి రారా అంటే తగలబెట్టేసి వచ్చేస్తాడు. మీరు 2000 3000 ఇస్తే చాలు, 2 బాటిల్స్ లిక్కర్ ఇస్తే చాలు. అట్లా వాడుకుంటుందండి పాకిస్తాన్ని అమెరికా. రష్యాకి ఎగ్నిస్ట్గా వాడుకుంది. రూట్స్ లేవు, మనం చెప్పినట్టు వింటారు. చైనాకి సపోర్ట్గా వెళ్ళకూడదు, అందుకని మన కాలనీలో ఉంటే వాళ్ళు F-16s ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. కానీ F-16s యాక్చువల్గా ఇండియా మీద వాడడానికి లేదండి. అది ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ మీద వాడచ్చు. కాకపోతే ఎక్కడో క్లాజ్ ఒకటి ఉందండి, చిన్న క్లాజు. ఏమనంటే దేశం నష్టపోయేటట్టుంటే అప్పుడు వాడచ్చని బహుశా ఆ రూల్ వాడుతున్నారేమో. అమెరికా ఏం మాట్లాడలేదు. కానీ సార్ ఇక్కడ అక్కడ నుంచి డ్రోన్లను మన వాళ్ళు కొట్టిపడేస్తున్నారు కదా, రాత్రిపూట ఎట్లా గుర్తిస్తున్నారు? దీనికి మనకి సాఫిస్టికేటెడ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఉందండి. మనకి రెడార్స్ ఉన్నాయి. మొన్నే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసిన S-400 అన్న సిస్టమ్ ఉంది. అది దానికి ఎంత పవర్ఫుల్ రెడార్ అంటే 400 కిలోమీటర్ల నుంచి పట్టేస్తుందండి. అది 400 కిలోమీటర్ల దూరం నుంచి. అంటే ఇప్పుడు వైజాగ్లో బయలుదేరితే ఇక్కడ పట్టేస్తుంది డ్రోన్. దాని తర్వాత ట్రాక్ చేస్తుందండి.
అంటే ఏంటంటే సాఫిస్టికేటెడ్ సిస్టమ్ ఏంటంటే దానికి ఉన్న కంప్యూటర్ బ్యాకప్, అంటే అక్కడ ఆఫీస్లో ఉన్న సిస్టమ్ ఎటువంటిదంటే అది కంప్యూటర్స్ ట్రాక్ చేస్తుంది దాన్ని ఎలా వెళ్తుంది. అంటే ఇప్పుడు దారి తీసుకుని కొంచెం ఒరిస్సా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది అనుకోండి హైదరాబాద్ మీదకి, అది పట్టేస్తుంది, సిగ్నేచర్ పట్టేస్తుంది. దాని తర్వాత ఈ S-400 అన్న మిసైల్ ఏంటంటే 250 కిలోమీటర్ల దూరంలో దాన్ని కూల్చేయచ్చు 100% గ్యారంటీ తోటి హోమ్ అయిపోతుందండి. ఇట్లా గుర్తిస్తారు వాటిని. ఇప్పుడు ప్రతిదానికి ఒక సిగ్నేచర్ ఉంటుందండి. ఆ సిగ్నేచర్ అంటే హీట్ సిగ్నేచర్ ఉంటుంది, లేకపోతే కమ్యూనికేషన్, ఎవరెవరితో మాట్లాడాలి, సైలెంట్గా వెళ్ళదు. ఆ మాట్లాడడాన్ని మన మొబైల్ మీది ఇంటర్సెప్ట్ ఎలాగ అవుతుందో అలా ఇంటర్సెప్ట్ అయిపోతుందండి ఆ కమ్యూనికేషన్. హీట్ సిగ్నేచర్ ఒకటి, తర్వాత ఒకటి ఇంకోటి ఏంటంటే కదలిక. గాల్లో స్టేబుల్గా ఉండకుండా ఏదైనా కదలిక జరిగితే అది కదలిక గుర్తుపడుతుందండి. అదే హ్యూమన్ బీయింగ్స్ అయితే మనకు 98.6 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. మీకు హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజర్లో ఏంటంటే ఎర్రగా కనిపిస్తుందండి. ఏ జంతువు అయినా సరే అది ఎర్రగా కనిపిస్తుంది. దాన్ని కూడా వాళ్ళు వాడుకుంటారు. ఇన్ఫిల్ట్రేషన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ముందర కొన్ని మేకల్ని గొర్రెల్ని వీటిని వదిలేస్తారు. సో మన హెచ్ఎస్టీ ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోద్ది, అన్నీ ఎర్రగా కనిపిస్తున్నాయని మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అందులో మధ్యలో టెర్రరిస్ట్ దూరేస్తాడనమాట. అక్కడ కూడా జరుగుతాయండి. సో టెర్రరిస్టులు వస్తున్నారంటే మామూలుగా ఎక్కడ దుఃఖం దూరుతున్నారు కదండి. అలాగే జమ్మూ టు అమృత్సర్ మధ్యలో రావి, బియాస్ ఈ నదులు పాకిస్తాన్లోకి వెళ్తున్నాయండి, కాలువలు ఉన్నాయి. సో ఏంటంటే పాకిస్తాన్లోకి ఎక్కడైతే వెళ్తున్నాయో చాలా ఇదేంటిది థిక్ ష్రబ్స్ ఉంటాయండి. తర్వాత చిన్న చిన్న దీవుల్లాగా ఉంటాయి. అంటే ఓసారి వాటర్ ఎక్కువ ఉన్నప్పుడేమో మొత్తం కొట్టుకుపోతుంది, వాటర్ తక్కువైనప్పుడేమో నేల బయటకు వస్తుంది, అదే చిన్న దీవులాగా అనిపిస్తుంది. సో ఏం చేస్తారంటే ఈ ఏరియాస్లో సాఫ్ట్ సాయిల్, అంటే మన ఆంధ్రలో ఏమంటారంటే దాన్ని ఏ సాయిల్ అంటారు, గ్రే కలర్లో ఉంటుంది, అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. తవ్వేయచ్చు, తవ్వి సొరంగం తవ్వేస్తారండి, మెత్తటి నేల కాబట్టి తవ్వేస్తారండి. దాని గురించే ఇప్పుడు అది కూడా కూలిపోతుంది 2 రోజుల తర్వాత. సొరంగం తవ్వింది వీడు వచ్చేస్తాడు, కూలిపోతుంది. ఆ కూలిపోకుండా ఉండడానికి టెక్నాలజీ అడ్వైస్ తీసుకోవడానికి హమాస్ తోటి ఎల్ఈటీస్ చేతులు కలిపిందండి. హమాస్ వీటిల్లో ఎక్స్పర్ట్స్, ఎలా రీఇన్ఫోర్స్ చేయాలి, టనల్స్ ఎవరికి తెలియకుండా ఎలా తవ్వాలి అన్నది వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు కదా. ఎవరికైనా ఇజ్రాయెల్ మనకే సపోర్ట్లో ఉందండి, అందులో డౌట్ ఏం లేదు. రష్యా, ఇజ్రాయెల్ రెండు, కానీ ఈ రెండు యుద్ధంలోనే ఉన్నాయి. రష్యా కూడా యుద్ధంలో ఉంది యుక్రెయిన్ తోటి. యాక్చువల్లీ యుద్ధంలో లేదండి, వాళ్ళు నాటో తోటి ఉన్నారు. యుక్రెయిన్ ముందర పెట్టుకుని వీళ్ళు యుద్ధం చేస్తున్నారు, నాటో అమెరికా డౌన్ చేయడానికి. అలాగే ఇజ్రాయెల్కి ఏంటంటే హమాస్ తోటి యుద్ధం ఉంది. హమాస్ ఏంటంటే గవర్నమెంట్ కంట్రోల్లో లేదండి అక్కడ, అది ప్రైవేట్ ఆర్మీ. గవర్నమెంట్ ఉంది, ఫార్మల్ గవర్నమెంట్ ఉంది, ఎలక్షన్ అయిన గవర్నమెంట్, కానీ అది ఇన్ఎఫెక్టివ్ అండి. చాలా చిన్న స్టెప్. ఈ హమాస్ టేక్ ఓవర్ చేసేసి వాళ్ళు హెజ్బుల్లా తోటి లెబనాన్లో కనెక్షన్ పెట్టుకుని, హెజ్బుల్లా అన్నది ఏంటంటే ఇరాన్, వాళ్ళు షియాస్ కాబట్టి ఇరాన్ నుంచి హెల్ప్ తీసుకుని, అది ఎలా వస్తుందంటే సిరియా ల్యాండ్ రూట్ ద్వారా వచ్చి వాళ్ళకి వెపన్స్, రాకెట్స్ సప్లై చేస్తారు. అందుకని 5,000 రాకెట్లు ఒక రాత్రి వదిలిపెట్టగలిగారు. వీళ్ళు 400 డ్రోన్లు వదిలిపెట్టారండి. మొన్న వదిలిపెట్టినేమో బేసికలీ సర్వేలెన్స్ అండి, అంటే దాని కింద వీడియో కెమెరా ఉంటుంది. ఆ వీడియో కెమెరా లైవ్ పాస్ చేస్తుందండి మీకు వెనక్కి. అలాగే కెమెరాస్ కూడా ఉంటాయి, హై రెజల్యూషన్ కెమెరాస్, నికాన్ టైపు, సోనీ టైపు ఇటువంటి కెమెరాస్ ఉంటాయి. ఎంత హై రెజల్యూషన్ ఉంటుందంటే మీకు 30 సెంటీమీటర్స్లో ఒక వెపన్ ఉంటే చెప్పేస్తుందండి, అంటే ఒక AK-47 పెట్టినా కానీ చెప్పేస్తుంది. ఆ వెనక్కి ఫొటోస్ వస్తాయండి. ఒకవేళ సక్సెస్ఫుల్ రిట్రీవ్ చేసుకున్నాడంటే వాడికి హార్డ్ డిస్క్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే లైవ్ కవరేజ్ అవుతుందండి. ఈరోజు వాడింది, ఈరోజు రాత్రి తెల్లవారుజామున వాడిని, ఇవి టర్కిష్ డ్రోన్స్, ఇవి నిన్నే దిగినాయండి. ఇందులో వెపన్ లోడేజ్ కూడా ఇప్పుడు మనకి చెప్తున్నారు కదా, అమెజాన్ డ్రోన్ ద్వారా మీకు మందులు సప్లై చేస్తాం. ఇదిగో ఆదిలాబాద్, నిజామాబాద్ ఎక్కడో ట్రయల్ కూడా చేశారు. ఎక్కడో రిమోట్ ఏరియాకి మందులు ప్యాకెట్ చేసి డ్రోన్ వదిలేశారు, అది డెలివరీ ఇచ్చింది ఇంటి టైప్ అయింది. ఇప్పుడు అమెజాన్ ఐటమ్స్ ఇంటిపైన ఈ డ్రోన్ ద్వారా డెలివరీ చేస్తామంటున్నారు. ఇంకా మన గవర్నమెంట్ పర్మిషన్ రాలేదు, అది వస్తే డెలివరీ చేసేస్తామంటున్నారు. ఇప్పుడు అట్లా దాన్ని కూడా ధ్వంసం చేశారు కదా మన వాళ్ళు. పొద్దున్న చేశారండి, పొద్దున్న చేశారు 2 బేసులు, ఒకటి నీలంలోను, ఒకటి సాయలకోట దగ్గర లూని వ్యాలీ అని ఉంటుంది, ఆ లూని వ్యాలీలోనూ చేశారండి. ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైనట్లేనా? అఫీషియల్గా గవర్నమెంట్ డిక్లేర్ చేయలేదండి, కానీ
నేను అదే చెప్తున్నాను కదండి, ఈరోజు ఈ కాలంలో ఏంటంటే యుద్ధం అన్నది ఏంటంటే అంతకుముందులాగా మహాభారతంలో అయితే పొద్దున్న శంఖం ఊదేవారు, అప్పుడే యుద్ధం మొదలయ్యేది. సాయంకాలం మళ్ళీ శంఖం ఊదంగానే యుద్ధం అయిపోయేదండి. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేదు, అన్ని బ్లర్ అయిపోయినాయండి. ఇందాక వార్ఫేర్ నేషనల్ మైట్ అని చెప్పాను కదండి, అందులో ఏంటంటే సివిలియన్స్ కూడా ఎందుకు ఎఫెక్ట్ అవుతారంటే, ఇప్పుడు సపోజ్ మన బ్యాంకింగ్ సిస్టమ్ ఎఫెక్ట్ చేయొచ్చు, ఏటీఎంస్లో డబ్బులు రాకుండా చేసేయచ్చు, ఏటీఎం నెట్వర్క్ని స్పాయిల్ చేస్తే సాఫ్ట్వేర్ ద్వారా హ్యాక్ చేసి మన బ్యాంకుల్లోంచి డబ్బులు విత్డ్రాల్ చేసేయచ్చు. ఆల్రెడీ జరుగుతుంది, మీరు స్కామ్స్ వింటున్నారు. ఆ స్కామ్స్ పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఇప్పుడు చేయొచ్చు, 1000 మందిని కూర్చోబెడతారండి. చైనాలో అయితే బెటాలియన్ ఉంది, ఇన్ఫో వార్ఫేర్ బెటాలియన్ అని. వాళ్ళ పని ఒకటేనండి, డబ్బులని అన్నీ సేకరించుకుని ఎక్కడో డబ్బులు ఇచ్చి. అందుకనే మేము అన్నామండి, ఎయిర్టెల్కి సౌత్ ఆఫ్రికాలో ఒక కొలాబరేషన్ ఉండేది. ఆ కొలాబరేషన్ కంపెనీలో ఒక పాకిస్తాన్ కంపెనీ కొంచెం వాటా ఉండేదండి. అందువల్ల ఏమయ్యేది, మన ఇండియాలో ఎయిర్టెల్ నెంబర్లు ఎక్కువ డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందండి. అంటే ఎవరు ఏ మొబైల్ నెంబర్, అంటే ఓనర్ ఎవరు అన్నది. ఆర్మీ వాళ్ళకి ఎయిర్టెల్లో కాల్స్ ఎక్కువ వచ్చినాయండి ఒకసారి. అలా జరుగుతుంది, ఇప్పుడు తగ్గిపోయినాయి అనుకోండి. అందుకని చెప్పి ఈ డేటా కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఏ డేటా తీసుకున్నా కానీ. అందుకని డేటా లీక్లో మనం బాధపడేది అందుకనే మనం హ్యాక్ అయిపోతాయండి. ఇన్ఫోవార్లో డినైల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందండి. వాళ్ళ వార్తలు ఇవ్వట్లేదు, ఏం కూలిపోయినాయి, ఎంత డ్యామేజ్ అని ఎక్కడ చెప్పట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు. అలాగే డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అంటే ఏంటంటే, ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇక్కడ ముస్లిం మీద అటాక్ అయిపోతుంది, ఫేక్ న్యూస్ ప్రచారం, ఏదో ఫేక్ న్యూస్. ఇది కూడా మనం కూడా తక్కువేం చేయట్లేదండి. వాళ్ళ చీఫ్ కనిపించట్లేదు, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ దాక్కుంటారండి. చీఫ్ సోషల్ మీడియాలో రాడండి, రోజు వచ్చి మీకు హల్లో చెప్పడు, మీకు వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టడు. అన్నంత మాత్రాన ఆయన లేకుండా ఉంటాడా? కానీ మనం ధ్వంసం చేసినట్టు వీడియోలు బాగా సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి, అవి నిజమేనా? అవన్నీ కొన్ని నిజమండి, కొన్ని ఫేక్ అండి, కొన్ని ఫేక్. మన లాహోర్ అటాక్ మీద ఫైర్స్ చూసారు అనుకోండి, చాలా అంటే ఏంటంటే ఏదో హిందుస్థాన్ రిఫైనరీ అంటుకున్నట్టుంది, అది ఫేక్ అండి అది. ఎందుకంటే షిప్స్ అలా మండవు, ఎందుకంటే ఐరన్ పీస్ అలా మండదండి, లోపల మండుతున్నా కానీ అలా మండదు, చిన్న చిన్న మంటలు వస్తాయి, పొగ వస్తుంది, ఎక్కువ వస్తుంది. అది ఏకంగా అగ్ని జ్వాలలు వస్తున్నాయి, ఇప్పుడు విపరీతంగా చేస్తున్నాయండి. నాకు కాల్ వచ్చింది, నాకు ఫ్రెండ్ అప్పుడే మాట్లాడాను, వాడికి అది తెలియలేదు. తర్వాత కాల్ వచ్చి నేను ఈ అమెరికాలో ఉన్నానని చెప్తున్నాడు. వెంటనే డౌట్ వచ్చింది, అరే పొద్దున్న మాట్లాడాడు, వాడు అమెరికాలో ఉన్నట్టు చెప్పలేదు. నేను వెంటనే ఫోన్ చేస్తే నేనే ఇక్కడికి చేశాను అంటాడు. వాడు అరే నీ వాయిస్ వచ్చిందిరా, నీ ఫోటో కూడా వచ్చింది, అదే వాట్సాప్ స్టేటస్లో వాడి ఫోటో ఉంది, అరే పంపించరా అన్నాడు. వెంటనే పంపించేసరికి వెంటనే క్రైమ్ సెల్కి రిపోర్ట్ చేశాడు. తర్వాత వాడు ఇంకా చూసుకోలేదండి. తర్వాత 2 గంటల తర్వాత అన్న అని ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేస్తుంటే నేను ఇంకా కట్ చేసి పడేసానండి, లేకపోతే ఏదో డబ్బులు అడుగుతాడు, ఇప్పుడు ఏదో ఆపరేషన్ అయింది. ఎందుకంటే అతని వైఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉంది. నేను వెంటనే ఇది అనుకున్నాను, ఇప్పుడు నా దగ్గర డబ్బులు తక్కువైనాయి, 2 లక్షలు అడుగు పాసే, మన్నాడు 2 రోజుల తర్వాత ఇస్తానంటాడు అని. తర్వాత వీడికి అర్థమైంది, ఎందుకంటే ఎప్పుడైతే క్రైమ్ రిపోర్ట్కి వెళ్ళిపోయిందో, అది ఉంది కదండి గవర్నమెంట్ ఆర్గనైజేషన్, దానికి రిపోర్ట్, దానిలో అఫీషియల్గా ఫార్మల్గా ఈ వీడి వాట్సాప్లో ఆ ఫోటో లేదండి, ఫేస్బుక్లో ఉంది. ఆ ఫేస్బుక్ని తీసుకొచ్చి వాట్సాప్లో పెట్టాడండి వాడు. ఇలా చేస్తారండి పాకిస్తాన్ వాళ్ళు, ఇప్పుడు కూడా చేస్తున్నారు, చాలామంది ట్రాప్ అవుతున్నారు, అమ్మాయిల పేర్లు ఎస్పెషల్లీ. లేకపోతే ఇంకోటి చాలా టెక్నిక్స్ ఉన్నాయండి, అంటే ఇవన్నీ టెక్నాలజీ మీకు కంప్యూటర్స్ ఇవన్నీ పెరిగిన తర్వాత చాలా పెరిగిందండి, చాలా చేయొచ్చండి. కార్గిల్ యుద్ధం తర్వాత మనం స్ట్రాంగ్ అయినాం కదా ఇండియన్, అప్పటికంటే ఇప్పటికి. కార్గిల్ యుద్ధం తర్వాత స్ట్రాంగ్ అవుతూ వచ్చిందండి. కానీ లాస్ట్ 14 ఇయర్స్లో, అంటే 10 ఇయర్స్లో బాగా అయిందండి. అందులో ప్రజెంట్ ఇన్కంబెంట్ గవర్నమెంట్కి ఫుల్ మార్క్స్. తిరుగులేని శక్తిగా వచ్చింది. తిరుగులేని శక్తి అనగానండి చాలా డెవలప్ అయింది. తిరుగులేని శక్తి అంటే అంటే మా మిలిటరీ దాంట్లో ఆలోచించేది వేరేదండి. అంటే ఒకవేళ అమెరికా రేపు చైనాతో కూడా యుద్ధం ఈజీగా చేసేయచ్చు అన్నది. అంటే మనకి అంటే డైరెక్ట్గా ఓపెన్ మీడియాలో ఉంది కాబట్టి మనం విమానం తయారు చేయలేకపోతున్నాం అండి. లాస్ట్ 30 ఏళ్ళు ఫండింగ్ జరుగుతున్నా కానీ కరెక్ట్ విమానం తయారు చేయలేకపోతున్నాం. దాని ఇంజిన్ బయట నుంచి కొనుక్కొస్తున్నాం, దాని ఏవియానిక్స్ బయట నుంచి కొనుక్కొస్తున్నాం, అన్నీ అసెంబుల్ చేస్తున్నాం. ఇప్పుడు మన షిప్స్ మనం తయారు చేయడం మొదలుపెట్టాం. గన్స్ కూడా, పర్సనల్ వెపన్స్ కూడా మన రష్యా కొలాబరేషన్ తోటి మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టామండి. మన సొంతాన్ని అంత సక్సెస్ఫుల్ కాలేదు. కానీ సార్ ఈ యుద్ధం ఎన్ని రోజుల్లో అయిపోవచ్చు ఇప్పుడు జరుగుతున్న? ఇది చూడండి నేషన్ మైట్ ఎలా పనిచేస్తుంది అన్నది. ఇప్పుడు సపోజ్ అసీం మునీర్ గారు డౌన్ అయిపోయారు అనుకోండి, రేపు ఏదైనా సరే అంటే ఏ విధంగా అవుతుంది అన్నది మనం మాట్లాడడం.
వాళ్ళ గవర్నమెంటే తీసేస్తుంది, సివిల్ వార్ అయిపోతుంది. లేకపోతే ప్రైమ్ మినిస్టరే పిచ్చోడుగా నిన్ను తీసేస్తున్నానని డెఫినేషన్ పెట్టేస్తే వాడు అరెస్ట్ చేసేస్తాడు అనుకోండి ప్రైమ్ మినిస్టర్ని. కానీ ప్రైమ్ మినిస్టర్కి ఉన్న ఆ ధైర్యం ఉంటే మామూలుగా ఒకవేళ అంతర్యుద్ధం మొదలవుతుంది. అటువంటి పని జరిగితే తొందరగా అయిపోతుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వాడాలండి. ప్యూర్ మిలిటరీ టర్మ్స్లో అయితే జనరల్గా మేము 20 to 30 రోజుల్లో ప్లాన్ చేస్తామండి. అంటే కంప్లీట్ పాకిస్తాన్ లాంటి దేశాన్ని పడగొట్టడానికి. అంతే 1 వీక్ సార్. ఇండియన్ అక్కడక్కడ అంటున్నారు చదవడం. వాళ్ళకి ఇప్పుడు డబ్బులు లేవండి. IMF నుంచి ఈరోజు నిన్న రాత్రి అయింది $1 billion. అది చెక్ వచ్చి క్యాష్ అయ్యేంత వరకు వాడి దగ్గర డబ్బులు తినడానికి కూడా డబ్బులు లేవు. లాస్ట్ రిపోర్ట్ ప్రకారం కొంతమంది 8 బిలియన్ అంటున్నారు, కొంతమంది 14 బిలియన్ అంటున్నారు. ఎక్స్పోర్ట్ వాల్యూకి డాలర్ పే చేయాలి, అంతే లిమిట్ ఉంది. తర్వాత వీడు ఏం చేశాడంటే మధ్యలో డబ్బులు లేక వీడి దగ్గర ఉన్న ఆర్టిలరీ ఎమ్యునిషన్ ఇవన్నీ యూక్రెయిన్కి అమ్మాడండి. అందులో చాలా డబ్బులు తెచ్చుకున్నాడు. దానివల్ల డిప్లీషన్ అయిపోయింది. వాడు మ్యానుఫ్యాక్చర్ చేయగలడు, లోకల్ మ్యానుఫ్యాక్చర్ ఉంది వాడికి. కానీ ఆ మ్యానుఫ్యాక్చర్ కూడా చేయగలగడానికి ఒక కెపాసిటీ అంటూ ఉంటుంది కదండి. ఆ కెపాసిటీ లిమిటెడ్ కెపాసిటీ అండి. సో ఆ విధంగా ఏంటంటే నన్ను అడిగితే 12 రోజులు అయిపోయే అవకాశం ఉంది. సార్ థ్యాంక్ యూ సార్. భారత పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ, ఈ వాతావరణం, మన ఆర్మీ ఎట్లా ఉంటుంది, ఎట్లా పనిచేస్తారు, వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉంటాయనే అంశాలకు సంబంధించితో పాటుగా వారి జీవిత అనుభవానికి సంబంధించిన అంశాలు ఇవి. థ్యాంక్ యూ.